శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈనాడు నాకు చాలా సంతోషంగా ఉంది. కారణం ఏమి అంటే, నేను ఎన్నో పర్యాయాలు విశాఖపట్నం ఉపన్యాసాలకు వచ్చినప్పటికీ ఈ ప్రాంతానికి ఉపన్యాసానికి రావడం అన్నది ఎప్పుడూ జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి ఇక్కడికి ఉపన్యాసానికి రావడం. మీ అందరూ నా మీద ఇంత ప్రేమతో, ఇవాళ ఆదివారం మీ అందరూ సంతోషంగా ఇంటి దగ్గర కుటుంబాలతో గడపవలసినటువంటి రోజున కూడా ఇంత ఇరుగ్గా ఈ ప్రాంగణంలో కూర్చుని నా యందు మీరు అభివ్యక్తం చేసినటువంటి ప్రేమాభిమానాలకి నేను ప్రారంభంలోనే మీ అందరికీ శిరస్సు ఉంచి నా నమస్కృతులను అర్పిస్తున్నాను. నేను ఫలానా విషయం మీద మాట్లాడాలి అని కార్యకర్తలు నాకేం నిర్దేశించలేదు. ఇక్కడికి వచ్చాక మాట్లాడండి అని పిలిచారు వేదిక మీదకి. కానీ దేశకాలములు అని 2 మాటలున్నాయి వేదాంతంలో. నువ్వు వెళ్ళినటువంటి ప్రదేశాన్ని, అక్కడ ఉన్నటువంటి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా చెయ్యవలసి ఉంటుంది. అందుకని నేను దేశకాలాదులను లెక్కలోకి తీసుకున్నప్పుడు పరమేశ్వరుడికి అభిషేకం జరిగినటువంటి వేళ కనుక నేను ఆ అభిషేక ప్రక్రియని గురించే 4 మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అభిషేకము అనేటటువంటి మాట షోడశోపచారాలలో మనం అన్వయం చేస్తాం. షోడశోపచారాలలో అభిషేకము అన్న మాటకు అర్థం స్నానము అని. బాహ్యార్థం తేలికగా అర్థం చేసుకోవడానికి ఉపయుక్తమయ్యే అర్థం ఏది అంటే స్నానము. కానీ నేను స్నానం చేశాననుకోండి, కోటేశ్వరరావు గారికి అభిషేకం జరుగుతోంది అని అనకూడదు, లేకపోతే ఆయన అభిషేకం చేసుకుంటున్నారు అనకూడదు. స్నానమే చేస్తున్నాం అనాలి. పరమేశ్వరుడికి కూడా స్నానం అన్న మాటే వాడతాం. షోడశోపచారాలలో అభిషేకం సమర్పయామి అనం, స్నానం సమర్పయామి అంటాం. స్నానం సమర్పయామి అన్నప్పుడు మంత్రపూరితమైనటువంటి జలం కలశలో ఉంటుంది. నదులను మంత్రశక్తి చేత ఆవాహన చేస్తారు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు. ఆయాంతు ఈశ్వర స్నానార్థం కలశోదకేన నదీజలం ఆవాహయామి. నదుల యొక్క జలాల్ని ఆవాహన చేసి ఆ నీటితో ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జీ దధాతన మహేరణాయి చక్షసే యోవశివతమో రసస్తస్య భాజైతే హనః వంటి మంత్రాలతో జలములను ప్రోక్షిస్తారు, ఒకసారి చల్లుతారు. చల్లినంత మాత్రం చేత దాన్ని స్నానంగా ఆయన స్వీకరిస్తాడు. ఆయన స్వీకరించడం కాదు, మనం దర్శనం చెయ్యాలి. పరమేశ్వరుని యొక్క స్నానాన్ని ఎవరైనా దర్శనం చేస్తే వాళ్ళకి 2 ఫలితములు కలుగుతాయి. ఒకటి, అలక్ష్మి నివారణమవుతుంది. 2, లక్ష్మి కటాక్షిస్తుంది. ఈ 2 జరగాలి అంటే ప్రతి ఇంటిలోనూ కూడా షోడశోపచార పూజలో భగవంతునికి స్నానం సమర్పయామి అని స్నానాన్ని భావన చెయ్యాలి. ఆ స్నానం ఎలా భావన చెయ్యాలో కూడా మనకి తెలియదని శంకర భగవత్పాదులు కనకధారా స్తవంలో మనకి నేర్పారు. దిగ్గస్తిభిక్ కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని పిలిచారు లక్ష్మీదేవిని. అమృతాబ్ధిపుత్రి, ఓ నారాయణుని యొక్క ఇల్లాలా, నీవు స్నానం చేయడాన్ని నేను భావన చేస్తున్నాను. ఆమె మనకు తల్లి, మనం బిడ్డలం. అమ్మ స్నానాన్ని బిడ్డల భావనతో చూడాలి తప్ప
పురుషుడనన్న భావనతో చూడకూడదు. శివే శృంగారార్ద్ర తదితరజనే కుత్సనపర అంటారు శంకరాచార్యుల వారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డప్పుడు నేను పురుషుణ్ణి అన్న భావనతో ఎవరు నిలబడతాడో వాడి పట్ల అమ్మవారి కన్ను ఎరిపెక్కుతుంది. అమ్మా నేను నీ బిడ్డని అన్న భావనతో నిలబడవలసి ఉంటుంది. అప్పుడు ఎటువంటి అభిషేకాన్ని దర్శనం చెయ్యాలి, ఎటువంటి స్నానాన్ని దర్శనం చెయ్యాలి అంటే దిగ్గస్థిభి కనకకుంభ ముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం. ఈ భూమండలాన్నంతటినీ మోస్తుంటాయి కింద, వాటిని దిగ్గజములు అంటారు. ఆ దిగ్గజములు స్వర్వాహిని ఊర్ధ్వలోకాల్లో ప్రవహించేటటువంటి ఆకాశ గంగని బంగారు కలశలలో పట్టుకుని వచ్చి గజలక్ష్మీ స్వరూపం అంటాం. అమ్మవారికి రెండు పక్కల ఏనుగులు నిలబడి బంగారు కలశలతో తొండాలు పైకెత్తి నీళ్లు పోస్తాయి. ఆ నీళ్లు పోస్తున్నప్పుడు విమలచారు జలప్లుతాంగీం, ఆమె తెల్లటి బట్ట కట్టుకుని ఆ స్నానశాటిలో అమ్మవారు ఆ దిగ్గస్థిభి కనకకుంభ ముఖావసృష్ట స్వర్వాహిని, ఆ దిగ్గజములు బంగారు కలశములతో పోస్తున్నటువంటి నీటి యందు తడిసి ఉంటుంది. ఆ తడిసినటువంటి అమ్మవారిని లిప్త కాలం ఒక్కసారి దర్శనం చేస్తే చాలు. మనసులో దర్శనం చేస్తే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం రుణే అని శ్రీ సూక్తం. అలక్ష్మి నివారణమవుతుంది. అలక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది అంటే భూమిలోంచి పైకొస్తూ ఉంటుంది. అలక్ష్మి అంటే దరిద్ర దేవత, లక్ష్మికి వ్యతిరేక పదం. ఈ భూమిలోంచే ఆవిడ పైకొస్తుంది. ఎందుకంటే లక్ష్మి భూమిలోంచే వస్తుంది, అలక్ష్మి భూమిలోంచే వస్తుంది. అందుకే మీరు ఇందాక రుద్రాభిషేకం జరిగినప్పుడు ఒక మంత్రం వినుంటారు. అష్టమానువాకం పూర్తి చేస్తే ఒక మంత్రం చెప్తారు. ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మారోమో ఏషాం కించనా మమత్ అని. ఆ మంత్రానికి అర్థం ఏమిటంటే లక్ష్మి అలక్ష్మి ఏకకాలంలో పైకొచ్చాయనుకోండి, లక్ష్మి పైకొస్తుంది, అలక్ష్మి పైకొస్తుంది. భూమి రెండింటినీ అనుమతిస్తుంది. ఈ రెండు పైకి కాని వస్తే ఒక ప్రమాదం వస్తుంది. ఏమొస్తుంది అంటే ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది, తాను అనుభవించడానికి అయోగ్యుడవుతాడు. ఇంటి నిండా మధుర పదార్థాలు ఉంటాయి, తిందామంటే మధుమేహం ఉంటుంది. ఇంటి నిండా చక్కటి పచ్చళ్ళు కూరలు భార్య చేసి పెట్టగలదు, అనుకూలవతి. అనుకూలవతి అయినటువంటి భార్య అన్నీ వండి సిద్ధం చేసినా తాను ఉప్పు తినకూడదు, కారం తినకూడదు, రక్తపోటు ఉంటుంది. సప్పిడి తిని జీవనం చేస్తూ ఉంటాడు. లేక కాదన్నీ ఉన్నాయి. కానీ లక్ష్మి ఉన్న చోటే అలక్ష్మి కూడా ఉంటుంది. అలక్ష్మి భూమిలోకి నెట్టివేయబడాలి, లక్ష్మి అనుమతింపబడాలి. లక్ష్మిని అనుమతించి అలక్ష్మిని తొక్కగలిగినదేది అంటే ఒక్క ఎద్దుకే ఆ లక్షణం ఉంది. లోకంలో లక్ష్మి అలక్ష్ములను రెండింటినీ కూడా ఆవాహన పలికి విసర్జనం చేయడానికి అమ్మవారు రెండు ప్రాణులను సృష్టించింది. ఒకటి ముందు భాగంలో లక్ష్మిని అనుగ్రహిస్తూ అలక్ష్మిని తొక్కుతుంది, ఒకటి వెనుక భాగంలో పూజ చేత లక్ష్మిని కటాక్షిస్తుంది. ఆవుకి పృష్ఠభాగంలో పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం. ఎద్దు ముందు భాగంలో మెడ మీద కాడి పెట్టుకుని నడుస్తుంది. ఉత్తిగా ఎద్దు నడవడం కాదు, మెడ మీద కాడి ఉండి తీరాలి. ఉండి నడిచింది అంటే నాగలి ఉన్నది అని గుర్తు, లేదా బండి కట్టి ఉన్నది అని గుర్తు. భూమి మీద అలా ఎద్దు నడిస్తే ఆ ఎద్దు యొక్క పాదముల నుండి అమృత బిందువులు పడతాయి. ఆ అమృత బిందువులు పడుతూ ఎద్దు నడుస్తున్నప్పుడు ఎద్దు యొక్క డెక్క స్పర్శ చేత అలక్ష్మి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతుంది, దరిద్రదేవత. లక్ష్మి మాత్రమే పైకొస్తుంది. అలా ఎద్దుల చేత తొక్కబడినటువంటి భూమి ఏది ఉంటుందో అది సమస్తాన్ని అనుగ్రహిస్తుంది. లోకంలో నేను ఒక మాట చెప్తే మీరు తెల్లబోతారు. అసలు లోకంలో అలక్ష్మి విపరీతంగా దేనికి ప్రబలుతుంది అని అడిగారు వేదంలో. అలక్ష్మి దరిద్రదేవత విపరీతంగా ప్రబలడానికి, చిన్నతనం నుంచే కళ్ళజోడు రావడానికి, చక్షు సంబంధమైనటువంటి వ్యాధులు విపరీతంగా పెరగడానికి కారణం ఏమి అంటే కోళ్లని విపరీతంగా పెంచి కోడిగుడ్డు తినడమే కారణము అని వేదంలో ఒక మాట. ఎక్కడైనా యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి యజ్ఞవాటము అంటారు. ఆ హోమశాల కడితే హోమశాలలో నిలబడి
బ్రహ్మస్థానం అని ఒక స్థానం ఉంటుంది. బ్రహ్మస్థానం మొట్టమొదట వేదంలోంచి కొన్ని మంత్రాలు చెప్తారు. ఆ మంత్రాలు ఎందుకు చెప్తారంటే, కోడిగుడ్డు తినే అలవాటు ఎవరైనా ఈ ప్రాంగణంలోకి ప్రవేశించి ఉంటే, కోడిగుడ్డు తినే అలవాటు ఉన్నవాడు ఇక ఆ ప్రాంగణంలోకి దేవతలు రారు, తీసుకోరు హవిస్సు. అటువంటి వాడు ఎవరైనా వచ్చి ఉన్నా, ఈ చుట్టుపక్కల ఉన్నా తద్దోషము నివారణ అగుగాక, దేవతలు ప్రవేశింతురుగాక అని ఆహ్వానం పలుకుతారు. కోడిగుడ్డు అంత హేయమైన పదార్థంగా వేదంలో వర్ణింపబడింది. దేశంలో దరిద్రం ఎందుకు ఉత్పన్నమవుతుంది, ప్రమాదములు ఎందుకు విశేషంగా జరుగుతాయని అడిగారు. కోడిగుడ్డు తినడం ఎక్కువైపోతే, కోళ్లని పెంచడం ఎక్కువైపోతే, యథేచ్ఛగా కోడిని సంహరించి మాంసం తింటే దరిద్ర దేవతకి ఆహ్వానం పలికినట్టు. ఎద్దు యొక్క డెక్క భూమికి తగిలితే, కాడి మెడ మీద పెట్టుకున్నటువంటి ఎద్దు భూమి మీద దున్నితే అలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది, లక్ష్మి పైకి వస్తుంది. ఆ లక్ష్మి పైకి వస్తే అలక్ష్మి ఉండదు. కానీ భూమిని గౌరవించడంలో మనం ఎన్నో దోషాలు చేస్తాం. అప్పుడు అలక్ష్మి యొక్క వైపరీత్యం పెరిగిపోతుంది. అలా పెరిగిపోకుండా ఉండాలంటే మరి ఏం చెయ్యాలి అని అడిగారు. నేను కోడిగుడ్డు తినకపోవచ్చు, కోడిగుడ్డు తినేవాళ్ళు ఎందరో ఉండొచ్చు, వాళ్ళందరినీ నేను మాన్పించలేనుగా, మరి ఏం చెయ్యాలని అడిగారు. అభిషేకం చేయమన్నారు. స్నానాన్ని మనసులో భావన చేసి తమలపాకు చివర నీళ్లు తీసి చల్లి మనసులో అమ్మవారు స్నానం చెయ్యడాన్ని భావన చేసినా లక్ష్మీ కటాక్షం కలిగి అలక్ష్మి పోతుంది. లేదు, అలా లోకమంతా నిండిపోయింది కలిపురుషుని యొక్క ప్రభావం చేత, రుద్రాభిషేకం చేస్తారు. చేసి ఈ మంత్రం చెప్తారు, ద్రాపేయం ధస్పతే దరిద్రం నీలలోహిత అని. అంటే ఓ ఈశ్వరా, మీ అనుగ్రహము చేత దరిద్రలక్ష్మి రాకుండుగాక. దరిద్రలక్ష్మి అంటే వ్యక్తిగతంగా చెప్పినప్పుడు ఇంట్లో అన్నం ఉండి తినడానికి అధికారం లేకుండా పోకుండా ఉండుగాక, ఇంట్లో భోగోపకరణాలుండి భోగం అనుభవించడానికి యోగ్యత లేకుండా శరీరం పాడైపోకుండా ఉండుగాక. అది కలగాలి అంటే అలక్ష్మీ నివారణం జరిగి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే యజుర్వేదాంతర్గతమైనటువంటి శ్రీరుద్ర మంత్రాలతో పరమశివలింగానికి అభిషేకం చేస్తే ఆ అభిషేకం చేత శివలింగం చల్లబడుతుంది. నేను మీతో ఒక మాట మనవి చేస్తాను, కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. ఒక శివలింగానికి అభిషేకం చేసిన వాళ్ళకి ఫలితం వస్తుందా, చూసిన వాళ్ళకి ఫలితం వస్తుందా, రుద్రమంత్రాల్ని జపం చేస్తే వస్తుందా, రుద్రమంత్రాన్ని పైకి చదివితే వస్తుందా అని అడిగారు అనుకోండి, ఈ అనుమానం వస్తుందని యజుర్వేదంలో శ్రీరుద్ర ప్రారంభంలోనే దీనికి వివరణం చేశారు. అసలు శివలింగానికి అభిషేకం చేస్తే లోకం ఎందుకు చల్లబడాలి అంటే, అక్కడ జరుగుతున్నటువంటిది కేవలం శివలింగానికి అభిషేకం అని అనుకోకూడదు. శివలింగానికి ఒక లక్షణం ఉంటుంది, అది 5 వైపులకి చూస్తుంది. కరచరణాదులతో ఒక మూర్తి ఉందనుకోండి, కాళ్ళు చేతులతో, అది వెనక్కి చూస్తుందని చెప్పకూడదు, తప్పు. ఎందుచేతనంటే వెనక్కి కళ్ళు పెట్టరు, వెనక నుంచి పూజ ఉండదు. కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తి ఉన్న దేవాలయంలోకి వెళ్ళి వెనక కూర్చుని పూజ చెయ్యకూడదు, అది నిషిద్ధం శాస్త్రంలో. నేను ఏదో బాలాత్రిపుర సుందరి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి పక్కన కూర్చుని కుంకుమార్చన చెయ్యాలి తప్ప అభిముఖంగా కూర్చుని పూజ చేసేటటువంటి అధికారం అసలు దేవాలయంలో పక్కన పెట్టండి, ఇంట్లో కూడా లేదు. ఇంట్లో కూడా మీ పూజా మందిరానికి అభిముఖంగా కూర్చుని మీరు పూజ చేస్తే కొత్తగా ఫలితం వచ్చే మాట దేవుడెరుగు, కానీ మీకున్నటువంటి తేజస్సుని హరించేస్తాడు ఈశ్వరుడు. కారణం ఏమి అంటే, నేను విశేషమైన తేజోవంతమైన దీపం వంక అలా చూశాను అనుకోండి, నా కంటికి చూసే శక్తి సన్నగిల్లుతుంది, కాసేపు చీకటిగా ఉంటుంది. ఎందుకంటే దాని శక్తి ముందు నా కంటి శక్తి చాలదు, ఈ వెలుతురు ఆ వెలుతురు ముందు నిలబడలేదు. అలాగే మన తేజస్సు ఈశ్వర తేజస్సు ముందు నిలబడదు. కాబట్టి ఏది ఎక్కువ తేజస్సో అది తక్కువ తేజస్సుని హరిస్తుంది. మీరు పూజలో ఎంతసేపు అభిముఖంగా కూర్చున్నారో అంతసేపు మీ తేజస్సుని ఈశ్వరుడు హరిస్తాడు. అయితే ఒక్క ఉపకారం జరుగుతుంది, ఇంట్లో సింహాసనంలో ఉంటాడు కాబట్టి రక్షిస్తూ ఉంటాడు. అందుకే అభిముఖ పూజ లేదు, భగవంతుడికి ఎదురుగుండా కూర్చుని పూజ చేయడం అనేటటువంటిది
పరమ అశాస్త్రీయమైనటువంటి పూజ. అసలు అటువంటి పూజ చేయకూడదు, ఎక్కడా జరగకూడదు. దేవాలయంలో కూడా అర్చన చేసేటప్పుడు ఒక పక్కకి కూర్చుని అర్చన చేస్తారు, దక్షిణ దిక్కుని చూడకుండా. దక్షిణ దిక్కుకి చూడకుండా చెయ్యాలి పూజ. చేసే నమస్కారం దక్షిణానికి వెళ్ళకూడదు. ఒక్క సంధ్యావందనం చేసినప్పుడు దిగ్దేవతా నమస్కారంలో తప్ప ఇతర కార్యముల యందు దక్షిణ దిక్కుకి నమస్కారం లేదు. అందుకే మహాత్ములు శరీరం విడిచిపెట్టినప్పుడు వాళ్ళ యొక్క సమాధి మీద శివలింగం ఉంచితే అధిష్టానం అంటారు, తులసి చెట్టు ఉంచితే బృందావనం అంటారు. అధిష్టానానికి కానీ బృందావనానికి కానీ వెళ్ళి నమస్కారం చేసినప్పుడు దక్షిణ దిక్కెటు అని అడిగి నమస్కారం చెయ్యాలి. మన ఇష్టం వచ్చినట్లు నమస్కారం చేస్తే అది యమధర్మరాజు గారికి ఎడుతుంది. ఆయన దక్షిణ దిక్కుకు అధిపతి. ఆయన ప్రీతి చెందాడనుకోండి, ఆయన ఇవ్వవలసిన అనుగ్రహం ఆయన ఇస్తాడు. అది మనకి ఆమోదయోగ్యం కాదు. కాబట్టి అంటే ఏమంటే మరి ఎప్పటికీ చచ్చిపోకూడదా అంటే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ శరీరము ఋతుమంతము కావాలి అంటే దీనిలో ఉండి ధర్మానుష్ఠానం చేసి భక్తితో జీవించి భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన ఈశ్వరుని యొక్క అనుగ్రహంగా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన ఈ శరీరము నేను కాదు ఆత్మ అనేటటువంటి అనుభవంలోకి వచ్చి తాను ఆత్మగా ఉండి శరీరం పడిపోతున్నప్పుడు ఏ విధమైనటువంటి ఉద్వేగం లేకుండా సాక్షిగా చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టాలి. అది ఎలా విడిచిపెట్టాలి అంటే ముచిక నుంచి చాలా తొందరగా తనంత తాను విడిపోయే పండు ఈ లోకం మొత్తం మీద ఒక్కటే, దోసపండు ఒకటే విడుతుంది. అలా దోసపండు నేల మీదే కాస్తుంది. దోసపండుని పందిరి ఎక్కించరు, దోసపాదు నేల మీదే పాకుతుంది. దోసకాయ పెద్దదైపోయి రంగు మారిపోయి పచ్చగా అయిపోతుంది. పసుపచ్చగా అయిపోయిన దోసపండు ముచిక నుంచి ఎప్పుడు విడిచిపెట్టిందో మీకు తెలియదు. మీరు దగ్గరకి వెళ్ళి పండుని కదిపితే తెలుస్తుంది ముచిక వదిలిపెట్టింది అని. అప్పటి వరకు తెలియదు. అందుకే సనాతన ధర్మంలో చూడండి ఎక్కువగా ఒక మాట వాడతారు, ఆయన పండిపోయారండి అంటారు, పంటలు పండాయండి అంటారు, పిల్లలు ఆడుకుంటే పంటలు వేసుకోండి అంటారు. ఆఖరికి పరమపద సోపాన పఠము అని ఒక పఠంలో ఆట ఆడితే నా పిక్క పండిపోయిందంటారు. పండిపోవడం అంటే ఏమిటంటే బలవంతంగా ముచిక నుండి విడకూడదు, తనంత తాను ముచిక నుండి విడిపోవాలి. విడిపోయే ముందు రంగు మారిపోవాలి, లోపల ఉన్న గట్టి పదార్థం అంతా గుజ్జుగా అయిపోవాలి, తీయగా అయిపోవాలి. అయిపోయి తనంత తాను రాలి కింద పడిపోవాలి. దాన్ని పండిపోవడం అంటారు. పండిపోవడం అంటే జ్ఞానం కలగడం. ఆ జ్ఞానం కలిగే వరకు ఈ శరీరమునందు ఉండాలి. అంతేకాని ఇది అసత్యం కదండి అని దీన్ని పడగొట్టే ప్రయత్నం చెయ్యకూడదు. ఆత్మహత్య మహానేరం. అందుకే కాబట్టి దక్షిణ దిక్కుకు తిరిగి నమస్కారం చెయ్యకుండా ఒక్క 3 దిక్కులకే తిరుగుతారు. అందున ప్రత్యేకించి కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉన్న దేవాలయంలో వెనక్కి వెళ్ళి నమస్కారం అసలు చేయరు, వెనక నుండి పూజ చెయ్యరు. కానీ ఒక్క శివలింగం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకు ఒక పేరుంది వేదాంతంలో, అరూపరూపి అని పేరు శివలింగానికి. అరూపరూపి అంటే రూపము లేనివాడు, రూపం ఉన్నవాడు. అక్కడ ఏ రూపం లేదా అంటే ఓ రూపం ఉంది. రూపం ఉంది కదా అని కాళ్ళు చేతులు చెవులు ముక్కు నోరు ఉన్నాయా అంటే లేవు. రూపం లేదా అంటే రూపం ఉంది. రూపం ఉంది అందామంటే రూపం లేదు. 2 భిన్న ప్రకృతులు ఏకకాలమునందు ఆవిష్కరింపబడ్డాయి కాబట్టి అరూపరూపి అని పిలుస్తారు శివలింగాన్ని. శివలింగాన్ని పూజ చేసేటప్పుడు మొట్టమొదట కళ్ళు మూసుకుని ఒక భావన చెయ్యకుండా అభిషేకం మొదలు పెట్టకూడదు. ఏ భావన చెయ్యాలి అని అడిగారు. నువ్వు కూర్చున్న శివలింగం ఎప్పుడు గుండ్రగా ఉంటుంది. అలా ఉండకుండా ఉంటే శివలింగం పానవట్టం ఎప్పుడు ఉత్తరానికే ఉండాలి శివలింగానికి. అలా కాకుండా ఉందనుకోండి, అది కూర్చున్న శివలింగం, నించున్న శివలింగం, పడుకున్న శివలింగం అని 3 ఉంటాయి. అందులో అభిషేకం తీసుకోవవి. అలా ఉన్నటువంటి 3 శివలింగాలు మీకు ఇప్పటికీ ఏకాంబరేశ్వర దేవాలయంలో కనపడతాయి. అటువంటి ప్రకృతిలో ఉన్న శివలింగాలని పిలుస్తారు వాటిని. సాధారణంగా మనం అభిషేకం చేసేటటువంటి శివలింగం మనం ఎదురుగుండా వెళ్ళి కూర్చున్నప్పుడు అభిషేకం చేసేటప్పుడు ఒక భావనతో మొదలు పెట్టాలి. గుండ్రంగా ఉంటుంది శివలింగం. ఇప్పుడు ఆ గుండ్రంగా ఉన్న శివలింగం పెరగడం మొదలుపెట్టింది అనుకోండి, ఇంత శివలింగం ఉంది, పెరిగింది, ఇంత అయింది,
ఇంకా పెరిగింది, ఇంత అయింది. నేను ఇలా తిప్పడం మొదలెట్టాను అనుకోండి, పెరిగిందని. ఎంత పెరుగుతుంది? బ్రహ్మాండాలన్నీ చుట్టేస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? శివలింగంలో ఉన్నాను. శివలింగంలో లేనిది ఏదైనా ఉందా? ఇప్పుడు శివలింగంలోకి రాలేదు అన్నది ఏదైనా ఉంటుందా? ఉండదు. మరి అభిముఖంగా కూర్చుని పూజ చేయకూడదు అని నేను అన్నాను. ఇందాక అభిషేకం చేసేటప్పుడు అటూ కూర్చున్నారు, ఇటూ కూర్చున్నారు, ఇటూ కూర్చున్నారు, ఇటూ కూర్చున్నారు. మరి ఎటు చూస్తున్నట్లు శివలింగం? అభిముఖం అంటే ఎటు చూస్తోందో దానికి ఎదురు మనం చూడకూడదు అని. ఏదో అమ్మవారి దేవాలయానికి వెళ్ళాను అనుకోండి, అమ్మవారు ఎటు చూస్తోందో తెలుస్తుంది, ఆవిడికి ఎదురుగుండా కూర్చోకూడదు. శివలింగం ఎటు చూస్తోంది? శివలింగం 5 దిక్కులు చూస్తుంది. అందుకే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 ముఖాలు. 5 ముఖాలతో చూస్తాడు. తూర్పుకి చూసే ముఖం తత్పురుష ముఖం, దక్షిణాన్ని చూసేటటువంటి ముఖం అఘోర ముఖం, పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సజ్జోజాత ముఖం, ఉత్తరాన్ని చూసే ముఖం వామదేవ ముఖం, పైకి చూసేటటువంటి ముఖం ఈశాన ముఖం. అందుకే శివలింగానికి అభిషేకం చేసే ముందు ఈ 5 ముఖాల్ని ముందు ప్రార్థన చేస్తారు మనసులో మౌనంగా. ప్రార్థన చేస్తే ఇప్పుడు మీరు శివలింగానికి ఎదురుగుండా కూర్చోకూడదని నేను అన్నాను అనుకోండి, మీరు ఎలా కూర్చోవాలి? అసలు కూర్చోడానికి అవకాశం లేదు ఇక. అందుకే శివలింగం దగ్గరికి వచ్చేటప్పటికి మినహాయింపు. మీరు ఎటు కూర్చుని అభిషేకం చేశారన్న దాన్ని తప్పట్టకూడదు. ఎటైనా కూర్చుని అభిషేకం చేసేయచ్చు. ఎందుకంటే అసలు శివలింగం ఎటు చూస్తోందో అటువైపుకి ఎదురుగా నేను కూర్చోను అంటే మీరు శివలింగం దగ్గర కూర్చోవడం సాధ్యం కానే కాదు. అందుకని అన్ని వైపులా చూస్తుంటాడు ఆయన, అన్ని వైపులా చూస్తాడు, అన్నీ ఆయనలోకే వచ్చేస్తాయి. శివాభిషేకం చేసే ముందు మీరు ఎన్ని పదార్థాలు వాడారని కాని, మంత్రం ఎంత బాగా చెప్పారని కాని, మీరు ఎన్ని పదార్థాలతో దేని తర్వాత ఏది వాడారని కాని అన్నదానికన్నా మీరు ధ్యానం ఏం చేశారన్న దాని మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. అందుకే ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా స్వలలిత వపుష సంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని నమకం మొదలు పెట్టరు. చమకంలోంచి శంచమే మయశ్చ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే అంటూ ఆ అనువాకంతో ప్రారంభం చెయ్యాలి అభిషేకాన్ని. అభిషేక ప్రక్రియ మొదలు పెట్టినప్పుడు మీ ఇష్టం వచ్చిన పదార్థాన్ని శివాభిషేకంలో ఉపయోగించడం నిషిద్ధం. మీ ఇష్టం వచ్చిన పదార్థాన్ని మీ ఇష్టం వచ్చిన క్రమంలో అభిషేకం చెయ్యడాన్ని అంగీకరించదు శైవాగమం. అభిషేకం చేసేటప్పుడు కలశపాత్ర చాలా పెద్దది పెట్టుకుని కలశ పూజ చెయ్యాలి. చేసి నారుద్రో రుద్రమర్చయేత్ మహన్యాసం చేసి ఆ కలశలో ఉన్న జలాలు పూర్తి కాకముందే మళ్లీ తీసుకొచ్చి నీళ్లు పోస్తూ ఉండాలి. అలా నీళ్లు పొయ్యడం కానీ అభిషేకం కానీ ఎవరు చెయ్యాలి అంటే గోచి పోసి పంచ కట్టుకున్న వాడికొక్కడికే అక్కడ కూర్చునే అధికారం. అందరూ వచ్చి మీద నీళ్లు పొయ్యకూడదు. వికచ్చః అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అని వేదం. గోచీపోసి పంచ కట్టుకోకపోయినా, వికచ్చః అనుత్తరీయశ్చ ఉత్తరీయం వేసుకోకపోయినా వాడు దిగంబరంగా వచ్చి కూర్చుని పూజ చేసినట్టు. దానివల్ల రాక్షస ప్రీతి కలిగి అలక్ష్మి పైకొస్తుంది భూమిలోంచి. అందుకే శివలింగాభిషేకం చేసే ముందు మహన్యాసం చేయిస్తారు. చేయించి ప్రార్థనా శ్లోకాన్ని గట్టిగా పట్టుకోవాలి. శివలింగం వంక చూస్తూ ఏమని భావన చెయ్యాలంటే ఇది ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. ఈ పాతాళలోకం దగ్గర నుంచి బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఈ శివలింగమే నిండిపోయింది. నిండిపోతే ఇప్పుడు దీని మీద చంద్రబింబం ఉంది. చంద్రబింబానికి ఓ లక్షణం ఉంటుంది. ఆయనకి సుధాకర హిమకర అని పేరు. అమృత బిందువులు పడుతూ ఉంటాయి చంద్రుడి మించి. ఆ అమృతధార పడుతూ ఉంటుంది. ఆ అమృతధారలో తడిసిపోతూ ఉంటుంది ఈ బ్రహ్మాండమంతా. తడిసిపోతుంటే చల్లగా ఉంటుంది. ఆ చల్లగా ఉన్నటువంటి శివలింగం చంద్రుని నుండి కరిగినటువంటి అమృతధారలతో తడుస్తోంది.
అలా ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఒక్కసారి శివలింగంగా భావన చెయ్యాలి. దూర్జటి చేశాడు కాళహస్తీశ్వర మహాత్మ్యంలో. సువర్ణముఖరీ నది స్నానానికి వెళ్ళి స్నానం చేసి బయటికి వచ్చాడు. ఆయన యొక్క శివభక్తికి ఆయనకి యజుర్వేదంలో చెప్పిన దర్శనమైంది. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది జ్వాలానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్బింబ శివలింగం ఒప్పె ప్రాచీదిశన్నన్నాడు. పానవట్టం చూస్తే దిక్కులు చెప్పేయచ్చు. దిగ్భ్రాంతి అని ఒకటి ఉంటుంది. భ్రాంతి అంటే తెలియకపోవడం. నేనేమో ఈ ఊరు వచ్చాననుకోండి, నాకేదో విడిది ఇచ్చారా, విడిదిలోకి వెళ్ళాను అనుకోండి, నేను సంధ్యావందనం చెయ్యాలి. సంధ్యావందనం చేసి దిగ్దేవతా నమస్కారం చేద్దామని లేచి నిలబడ్డాననుకోండి, ఏది ఏ దిక్కు నాకు తెలియదు. ఎంత పండితుడైనా కావచ్చు, ఎంత చదువుకున్నవాడైనా కావచ్చు, ఏ దిక్కో నాకు తెలియదు. అప్పుడు నేను ఒకటి సూర్యోదయ సమయంలో చూసుకోవాలి, ఎటొస్తోందో సూర్యబింబం వెలుతురు ఎటొస్తోందో చూడాలి. తెలియకపోతే నేను ఇంత పండితుండని భావన చేయకూడదు, అడగాలి. ఏమంటే తూర్పు పెట్టండి అని అడగాలి. దాన్ని దిగ్భ్రాంతి అంటారు. దిక్కులు తెలియకుండుట. దిక్కు తెలియాలంటే శివాలయంలోకి ఎడతారు. ఎవరినీ అడగకుండా దిక్కు తెలుసుకోవాలంటే లోకానికి దిక్కు ఎవరంటే శివుడే. ఆయన దగ్గర కడితే దిక్కులు తెలుస్తాయి. ఎందుకు తెలుస్తాయంటే పానవట్టం ఎప్పుడూ ఉత్తర దిక్కునే చూడాలి. అభిషేక జలాలు ఉత్తర దిక్కు నుంచి తప్ప వేరొక దిక్కు పడడాన్ని నిషేధించింది శైవాగమం. ఒక్క ఉత్తర దిక్కుకే పడాలి పానవట్టం మించి. కాబట్టి ఉత్తరం వైపుకి ఎటుందో పానవట్టం చూస్తే అది ఉత్తరం. అది ఉత్తరం అంటే మీరు నిలబడినప్పుడు ఆ దిక్కు మీ ఎడం చేతి పక్కకు ఉండేటట్టుగా మీరు నిలబడితే మీకు అభిముఖంగా ఉన్నది తూర్పు, కుడి పక్కది దక్షిణం, వెనకాతల ఉన్నది పశ్చిమం. తెలిసిపోలా? దిగ్భ్రాంతి పోవాలంటే దిక్కెవరంటే శివుడే. అందుకని ఇప్పుడు ఆయన బ్రహ్మాండమంతటా నిండిపోయాడు శివలింగంగా. అది కనపడింది దూర్జటికి. అందరూ చేసినటువంటి అభిషేక జలాలన్నీ వెళ్లి ఉత్తర దిక్కున పడిపోతే అదే ఉత్తర సముద్రం అన్నాడు ఆయన. నక్షత్రాలన్నీ ఏమిటి అంటే ప్రాతకాలంలో దేవతలు చేసినటువంటి సువర్ణ పుష్పార్చన, అది అలా వెలుగుతున్నాయన్నాడు. ఈ మనసు ఏమిటని అడిగారు. ఋషులు పెట్టినటువంటి ధూపం, ఆ ధూపం అంతటా వ్యాపించింది. నాకు ఈ బ్రహ్మాండమంతా శివలింగంగా కనపడుతోంది, నాకు ఇంకేం కనపడలేదన్నాడు. అది శివభక్తి అంటే. అంతటా శివదర్శనం అవ్వాలి. అలా అభిషేక ప్రక్రియ ప్రారంభం చేసే ముందు ధ్యానం చేస్తారు ఒక్కసారి. అలా ధ్యానం చేస్తే మీరు ధ్యానమునందు మీరు ఏ శివలింగాన్ని అభిషేకం చేద్దామనుకుంటున్నారో దాన్ని 2 చేతులతో ముందు ముట్టుకోవాలి. ఎలా? నిజంగా చేతులతో కాదు, మనస్సుతో పట్టుకోవాలి. పట్టుకుంటే మీ చేతి వేళ్లు కొంకర్లు తిరగాలి. అంత చల్లగా ఉందని భావన చెయ్యాలి. ఎందుకని అంటే అది అమృతధారల చేత తడిసిపోయింది. అంత చల్లగా ఉన్న శివలింగాన్ని ఎవరు భావన చేసి అభిషేకం మొదలు పెడతారో అక్కడ అభిషేకం జరిగిన చోటంతా చల్లబడిపోతుంది. అక్కడ ఎవరు కూర్చున్నారో, ఎవరు చూశారో వాళ్ళందరి కోరికలు తీరుతాయి. కోరికలన్నీ తీరడమే శాంతి. చల్లగా ఉండడం మనసు. కోరికలు తీరడం అంటే అనంతమైన కోరికలు పుట్టడం కాదు, పరమేశ్వరుడు ఇచ్చిన దానితో తృప్తిగా బ్రతకగలగడం. అందుచేత శాంతి ఏర్పడుతుంది. అందుకే రుద్రమంతా పూర్తి చేసి శాంతి 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 అంటారు. ఇప్పుడు లోకాలన్నీ చల్లబడతాయి. లోకాలన్నీ చల్లబడడం అంటే శాంతి సూక్తం అని ఒకటి ఉంది. గౌశాంతి, అంతరిక్ష శాంతి, దిశా శాంతి, పురుష శాంతి, శాంతిర్మేయస్తు శాంతి అని అన్నీ శాంతిగా ఉండాలని కోరుకుంటారు. అంతరిక్ష శాంతి అని అడుగుతారు. మన వాళ్ళు ఏదడిగినా అంత వేద హృదయంతో అడుగుతారు. ఎందుచేత అంటే అంతరిక్షము ప్రశాంతంగా ఉండాలి. అందులో అల్లకల్లోలం ఏర్పడిపోయి మబ్బులు పట్టి విపరీతమైన గాలులు వచ్చాయనుకోండి, లక్ష్మి నశించిపోతుంది. తుఫాన్లు మొదలైన వస్తే ఐశ్వర్యం నిలబడదు. భూమి కంపిస్తే ఐశ్వర్యం నిలబడదు. అందుకని అన్నీ శాంతిగా ఉండుకాక. ఈ చల్లతనం, ఈ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శివలింగానికి అభిషేకం చేయడం వల్ల వస్తుంది. ఆ శివలింగానికి చేసినటువంటి అభిషేకం వల్ల ఎలా లోకం చల్లబడుతోందన్నది శివలింగం యొక్క చల్లబడడం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే శివలింగం వేడెక్కకూడదు. ఎప్పుడు శివలింగం వేడెక్కకూడదు కాబట్టి ధారాపాత్ర పెడతారు. అదే చంద్రబింబం. అర్చకుడు వెళ్ళిపోయినా
ఎప్పుడు చుక్క 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 పడుతూ శివలింగం చల్లగా ఉంటుంది. అలా చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది. అందుకే ధారాపాత్ర లేకుండా శివాలయం ఉండదు. ధారాపాత్రలో నీళ్లు పోసి అర్చకుడు వెళ్ళిపోతాడు. అది దేనికి గుర్తు అంటే చంద్రబింబం నుంచి కరిగి పడుతున్నటువంటి అమృతం చేత తడిసిపోయినటువంటి బ్రహ్మాండ స్వరూపుడైనటువంటి పరమశివునికి గుర్తది. కాబట్టి ఇప్పుడు రుద్రాభిషేకం చూస్తే ఫలితం కలుగుతుంది అంటే ఎవరికి కలుగుతుంది అంటే అభిషేకం జరుగుతున్నప్పుడు అలా భావన చేస్తే ఒక్కసారి ధ్యానం చేయాలి. ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. నువ్వు అలా ధ్యానం చేయి, నీ కోరిక తీరిపోయింది. నువ్వు అసలు ఏమీ ధ్యానం లేకుండా కూర్చున్నావు, భగవంతుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించడు అని నేను అంటలేదు, తప్పకుండా అనుగ్రహిస్తాడు. కానీ వేద మార్గం ఏమి అంటే వేదం ఏం చెప్పిందో చేయడం, మనసులో భావన చేస్తూ కూర్చోవాలి. అభిషేక ప్రక్రియలో పదార్థం తర్వాత పదార్థం పొయ్యడాన్ని నిషేధం. పాలు పోసి పెరుగు పోస్తానంటే ఒప్పుకోరు శివలింగం మీద. పాలు పోస్తే శుద్ధజలం పోయాలి, పెరుగు పోస్తే శుద్ధజలం పోయాలి, నెయ్యి వేస్తే శుద్ధజలం పోయాలి, తేనె పోస్తే శుద్ధజలం పోయాలి. అందుకే అభిషేక ప్రక్రియ అనేటటువంటిది అలవాటుగా ఉండాలి. అభిషేక ప్రక్రియ ఎంత అలవాటుగా ఉండాలంటే మాట్లాడుతున్నా సరే సైకిల్ ఎలా తొక్కుతాడో అలా ఒక పదార్థం పోస్తుంటే మంత్రముల యందు రమించిపోయి శుద్ధజలం చేయడాన్ని మర్చిపోకూడదు. తేనె పోసి శుద్ధజలం, నెయ్యి పోసి శుద్ధజలం, పంచదార పోసి శుద్ధజలం, పళ్ళరసం పోసి శుద్ధజలం, శుద్ధజలంతో చేస్తూనే ఉండాలి. శివాభిషేకం ఎప్పుడు పూర్తి చేసినా చందనోదకంతో మాత్రమే పూర్తి చేయాలి. చందనోదకం చిట్ట చివరి ద్రవ్యం. చందనోదకంతో పూర్తి చేసే ముందు ఏం చేస్తారంటే కాహళీ వాయిస్తారు. ఒకసారి కాహళీ అంటే పెద్ద శబ్దం చేస్తూ ఢమరుకంలా వాయిస్తారు. వాయిస్తే ఏంటంటే ఐ డ్రా యువర్ అటెన్షన్ అంటారే ఇంగ్లీష్లో, అందరూ జాగ్రత్తగా చూడండి అని గుర్తు. చందనోదకంతో చేస్తున్నప్పుడు శివలింగం వంక చూస్తే పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు అందరూ వంశం ఆచంద్రతారార్కం నిలబడాలని కోరుకుంటారు. కాబట్టి చిట్ట చివర చందనోదకంతో చేసి శుద్ధజలంతో చేసి పూర్తి చేసేస్తారు అభిషేకాన్ని. అలా ఆ అభిషేకం చేసేటప్పుడు ధ్యానం చేసినా ఉత్తమ ఫలితాలు, మౌనంగా చూసినా ఉత్తమ ఫలితం, మంత్రాన్ని స్వరంతో రమించి చదివినా ఉత్తమ ఫలితం, అథవా ఇదేమీ కూడా చెయ్యక్కర్లేదు, అసలు ఇదంతా కూడా పక్కన పెట్టేసి జపం చేసినా అంతే ఫలితం. నీ సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో, నేను యజుర్వేద ప్రార్థనా శ్లోకంలోంచే నా ఉపన్యాసం చేస్తున్నాను ఇవాళ. అందులో ఉందా లేదా? ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండ కోదండహస్తాః. జపం చేస్తే ఒకప్పుడు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక వేద పండితుడు మొరపెట్టుకున్నాడు, నా భార్యకు ఆరోగ్యంగా ఉండట్లేదండి, ఏం చేయమంటారు? ఆయన అన్నారు, నువ్వు వేదం చదువుకున్నావుగా, యజుర్వేదం వచ్చుగా అన్నారు. వచ్చు అన్నారు. యజుర్వేదంలో శ్రీరుద్రం వచ్చుగా? వచ్చు. మరి ఇంకే శ్రీరుద్రం జపం చేసి మీ ఆవిడికి తీర్థం ఇయ్యి అన్నారు. ఆయన అన్నాడు, నేను శృంగేరి వచ్చాను, మా ఆవిడ్ని తీసుకురాలా, ఎక్కడో ఉంది, ఎలా అన్నాడు. ఏమీ పర్వాలా, రోజు తెల్లవారుజామున స్నానం చేసి తుంగా నది ఒడ్డున కూర్చుని రుద్రాన్ని జపం చేసేసి ఈ రుద్రజపం అంతా అయిపోయిన తర్వాత ఏతత్ఫలం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్త నీళ్లు వదిలేసి అదే తీర్థాన్ని ఉద్ధరిణితో పట్టుకుని మీ ఆవిడ పుచ్చుకుంటోందని భావన చేసి ఒక ఆకులో 3 మాటలు విధులుపెట్టు. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ ఉమామహేశ్వర పాదోదకం పావనం శుభం అంటూ 3 మాటలు ఆకులో వదిలిపెడుతూ మీ ఆవిడ పుచ్చుకుని తాగింది అని భావన చెయ్యన్నారు. 11 రోజులు ఇక్కడ ఇలా చేసి నువ్వు మీ ఇంటికి వెళ్ళన్నారు. 11 రోజులు శృంగేరిలో తుంగానది ఒడ్డున కూర్చుని జపం చేసి ఆయన ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఆవిడికి పూర్తి స్వస్థత కలిగింది. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నా, ఖండాంతరములలో ఉన్న వాళ్ళ యొక్క కోరిక కూడా రుద్రజపం చేత తీర్చవచ్చు. అంత శక్తివంతం రుద్రమంత్రాలు. అందుకే ఆ రుద్రాన్ని జపం చేస్తే చాలు. అందుకే ఒక్క రుద్రం ఇన్ని కింద విడిపోతుంది అంటే ఒక్క రుద్రానికి నమకపాఠం, చమకపాఠం, క్రమపాఠం, ఘనపాఠం ఇవి కాకుండా
మళ్ళీ ఆ రుద్రమంత్రాన్ని ఆయా అనువాకాల్లోంచి నమః వరకు విడదీసి స్వాహ కలిపారనుకోండి, హవిస్సుకి వెళ్ళిపోతుంది. ఇక్కడే ఇప్పుడు రుద్రహోమం చేశారనుకోండి, రుద్రహోమం చేస్తూ అనువాకంలోంచి నమశబ్దం వరకు మంత్రాన్ని తీసి నమస్వాహ అంటూ హవిస్సు ఇచ్చారనుకోండి, దాన్ని పరమేశ్వరుడు వచ్చి పుచ్చుకుంటాడు. ఇక మళ్ళీ వేరే మంత్రభాగాన్ని అన్వయం చెయ్యక్కర్లేదు. ఆ మంత్రానికి చివర స్వాహాకారం పెట్టేస్తే అదే యజ్ఞాధికారం కిందకి వెళ్ళిపోయి యజ్ఞంలో హవిస్సు ఇవ్వడానికి అధికారం ఇస్తుంది. కాదు, విశేషార్చన అని ఒకటి ఉంటుంది పరమశివుడికి. అందులో రుద్రమంత్రాల్ని తీసుకొచ్చి ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క చోట విరుస్తూ నమః శబ్దం చెప్తూ ఆయనకి పూజ చేసేయచ్చు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే, పరమశివుడి గురించి రుద్రంతో జపం చేస్తే చాలు. జపం చేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది. జపానికి ఉత్తమోత్తమైన ఫలితం ఎప్పుడు వస్తుంది? పెదవులు కదపకపోతే. పెదవులు కదిలే అనుకోండి, ఆ జపం హీనపక్షమైన ఫలితాన్ని ఇస్తుంది, చాలా తక్కువ ఫలితం ఇస్తుంది. మీరు పైకి ఏదైనా చెప్తే, మంత్రం అయితే నేను చెప్పేది నామాల గురించి కాదు, మంత్రం పైకి చెప్తే దాని శక్తి క్షీణించిపోతుంది. ఇప్పుడు అక్కడ కూర్చుని రుద్రం చదివారు, నేను ఎవరిని కించపరచడం నా ఉద్దేశ్యం కాదు, సత్యాన్ని చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు అలా పైకి చదవడం వల్ల చాలా తక్కువ ఫలితం వస్తుంది. కానీ అభిషేకం చేసేటప్పుడు పైకి చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు. అదే వాళ్ళు పక్కకెళ్ళి కూర్చుని రుద్రాన్ని జపం చేశారనుకోండి కళ్ళు మూసుకొని, దీనికి 1,00,000 రెట్ల శక్తి విస్ఫోటనం అవుతుంది. ఎందుకని అంటే జపంలో పెదవులు కదలవు. రుద్రం పైకి చదవాలని మీరు కోరుకున్నారనుకోండి, మీకు స్వరం తెలిసి ఉండాలి. స్వరం తెలియకుండా నోటికొక్కటి మంత్రం వచ్చు కదా, నేను చెప్పగలను కదా అని చెప్పి స్వరం తెలియకుండా స్వరభంగం చేస్తూ మైకు దగ్గర కూర్చుని చదివారనుకోండి, మీకు అనుకూల ఫలితాలు రావు, ప్రతికూల ఫలితాలు వస్తాయి. వేదంలో స్వరం ప్రధానం, అవునా కాదా? స్వరం బట్టే చదవాలంతే వేదమంత్రాన్ని. ఉదాత్త అనుదాత్త స్వరితములకు గుర్తులుంటాయి మంత్రాల్లో, ఆ మంత్రాన్ని బట్టే చెప్పాలంతే. మాషాశ్చమే తిలాశ్చమే ముద్గాశ్చమే కల్వాశ్చమే గోధుమాశ్చమే అలా చెప్పాలి తప్ప, నేను అక్కడ చూసి చదవగలనండి పర్వాలేదని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు చదివి అభిషేకం చేశాననుకోండి, వ్యతిరేక ఫలితాలు వస్తాయి. స్వరం తప్పకూడదు. పైకి చదివితే స్వరం తెలియాలి. నీకు స్వరం తెలియకపోతే బెంగలేదు, నోరు మూసేసుకుని పెదవులు కదలకుండా లోపల చదివేస్తే జపం అయిపోతుంది. జపానికి పైకి చదవవుగా, పైకి చదివితే కదా స్వరం, లోపల చదివితే స్వరభంగానికి దోషం రాదు. ఉద్గాత నియమము అని సామవేదంలో కూడా పైకి చదువుతున్నప్పుడు దమ్ము పట్టలేక స్వరభంగం అయితే క్షమించేస్తారు, తప్పట్టుకోరు. కాబట్టి లోపల జపం చెయ్యి, దోషం రాదు. స్వరం తెలియకుండా అభిషేక మంత్రం ఒకటి చదవడం వచ్చు కదా అని మాత్రం పైకి చదవకూడదు, దోషం వస్తుంది, మిగిలిన వాళ్ళు పాడవుతారు. అలా చదవకూడదు. కాబట్టి స్వరంతో చదివితేనే చదవాలి. అందుకే రుద్రం దగ్గరికి వచ్చేటప్పటికి నియమాన్ని విడగొట్టేశారు. ఏకవారాభిషేకం చేస్తే చాలు. సమయం లేదనుకోండి, మీరు 11 మాటలు చెయ్యమని చెప్పలేరు శాస్త్రం. ఒకే మాట చెయ్యి చాలు. ఒకే మాట ఆ మంత్రభాగాన్ని స్వరంతో అద్భుతంగా చదువు. ఇప్పటికీ శ్రీశైలంలో కామకోటి మఠంలో కొంతమంది పండితులు ఉన్నారు. ఆ పండితులు రుద్రం చదువుతుంటే పక్షులు అలా వెళ్ళిపోతున్నవి ఆగిపోయి చెట్ల మీద వాలిపోయి కూర్చోవలసిందే. అలా ఉంటుంది రుద్రమంత్ర పఠనం అంటే. నిజంగా ఉభయతర నమస్కారాలతో ఆ స్వరాన్ని పాటించి చదువుతుంటే పసిపిల్లలు కూడా ఏడు పాపేసి వింటారు. అలా ఉంటుంది ఆ మంత్రభాగం. నేను మీతో పరమ యథార్థం చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని మాటలు మీకు, ఆ శ్రీరుద్రమే పరమశక్తివంతం. అసలు ఈ ప్రపంచానికి అంతటికీ కూడా భిక్ష పెట్టగలిగినటువంటి మహానుభావుడైన పరమశివుడికి సంబంధించిన పంచాక్షరి మహామంత్రం రుద్రంలో ఉంది కాబట్టే దాన్ని అంత భద్రంగా దాచేశారు. మనం చూడండి, నేను ఇంటికి వెళ్ళి లాల్చీ విప్పి పడేశాను అనుకోండి, దండం మీద పారేస్తాను. కానీ నా మెళ్ళో రుద్రాక్షలు తీసి పెట్టవలసి వచ్చిందనుకోండి, చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను రుద్రాక్షలు. అలాగే అత్యంత భద్రమైనదేదో దాన్ని ఎక్కువ రక్షణ మధ్య పెడతాం. వేదములకు త్రయీ అని పేరు. స్వరం మనం వేదములను రుక్కు యజ్జు సామ అథర్వణ అని చెప్పినప్పటికీ మంత్రభాగ సంకలనం చేత వేదములు 3 అయిపోతాయి. అయిపోయినప్పుడు రుక్కు యజ్జు సామ అథర్వణ వేదం మళ్ళీ కలిసిపోతుంది మిగిలిన వేదాల్లోకి. అప్పుడు 3 వేదములు. 3 వేదములలో మధ్యలో యజుర్వేదం ఉంటుంది, ఇటు ఋగ్వేదం ఉంటుంది, ఇటు సామవేదం ఉంటుంది.
మధ్యలో యజుర్వేదాన్ని పెట్టి ఋగ్వేదాన్ని సామవేదాన్ని కాపుగా పెట్టారు అటు ఇటు. మళ్ళీ యజుర్వేదం మధ్యలోకి తీసుకొచ్చి శ్రీరుద్రాన్ని పెట్టారు. మళ్ళీ శ్రీరుద్రంలో అష్టమానువాకం దగ్గరికి వచ్చేటప్పటికి చిట్ట చివరికి తీసుకెళ్లి పంచాక్షరి మహామంత్రాన్ని దాచారు. నమఃశివాయ చ శివతరాయ చ. ఆ నమఃశివాయ చ, చ అంటే కూడా 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 అని సంస్కృతంలో. నమఃశివాయ చ పంచాక్షరి మహామంత్రాన్ని దాచడం కోసమే వేదం విస్తరించింది రక్షణగా. అంత గొప్ప మంత్రం ఉంది అష్టమానువాకంలో. అందుకే అష్టమానువాకం చేస్తే గంట కొడతారు. గంట కొడుతూ అష్టమానువాకం చేయడానికి కారణం ఏంటంటే దేవతలకి పరాకు చెప్పడం. మేము పరమశక్తివంతమైన అనువాకాన్ని పఠనం చేస్తున్నాం. ఎందుకని అంటే అందులోకి మొత్తం అష్టమూర్తి తత్వం అంతా వచ్చి కూర్చుంటుంది. శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తే ఆ పిల్లలు చదివారు ఇందాక. ఎంత చక్కగా చదివారో. దుర్గారావు గారు ధన్యుడు. అంత అందంగా నేర్పారు ఆ పిల్లలకి. భూరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసుపుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే. పరమశివుని తత్వం 8 అంకె మీద నడుస్తూ ఉంటుంది. అష్టమూర్తి అని శివలింగం మూర్తి రూపాన్ని పొందితే 8 మూర్తులుగా తిరుగుతాడాయన. ఇక ఈ 8 తప్ప ఇక 9వది మీకు లేదు బ్రహ్మాండంలో. అందుకే భూరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్. 8 రూపాలు. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం. ఈ 8 తప్ప ఇంకా ప్రపంచంలో 9వ పదార్థం లేదు. ఏదైనా ఉంటే పరబ్రహ్మం ఒక్కటే మిగిలింది. కాబట్టి ఈ 8 కూడా సాకారోపాసన చేసినప్పుడు శివార్చనమే. ఈ పృథివీ ఎవరు అంటే శివుడు, నీరెవరు అంటే శివుడు, అందుకే జంబుకేశ్వరంలో జలలింగంగా ఉంటాడు. అగ్ని ఎవరు అంటే శివుడు, అందుకే అరుణాచలంలో అగ్నిలింగంగా ఉంటాడు. ఆకాశం ఎవరు అంటే శివుడు, అందుకే చిదంబరంలో ఆకాశలింగంగా ఉంటాడు. వాయువెవరు అంటే శివుడు, అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగంగా ఉంటాడు. సూర్యుడెవరు అంటే శివుడు. శంకరాచార్యుల వారు అడుగుతారు. అడిగినప్పుడు ఎవరు సూర్యుడు అంటే పరమశివుణ్ణే సూర్యుడిగా చెప్పారు. సూర్యుడుగా కోణార్కలో సూర్యలింగం ఉంది. చంద్రుడెవరు అంటే శివుడు, అందుకే సీతాకుండంలో చంద్రలింగం. నేనని నేను అనుకునే ఈ జీవుడెవరు అంటే పరమశివుడే, అందుకే ఖాట్మండులో యజమానలింగం. పశుపతినాథ్ అంటారు. అందుకే ఈ 8 శివస్వరూపాలే. ఈ 8 కాకుండా ఇంకోటి లేదు. అందుకే సమయం తక్కువగా ఉంది అన్నప్పుడు 108 నామాలతో పూజ చెయ్యక్కర్లేదు శివలింగానికి. ఏదో శివో మహేశ్వర శంభో పినాకీశి శశేఖర వామదేవు విరూపక్ష కపర్దే నీలలోహిత నామాలన్నీ చెప్పక్కర్లా. 8 నామాలు చెప్పేస్తే చాలు, శివ పూజ పూర్తయిపోతుంది. ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతే దేవాయ నమః అని 8 నామాలతో పూజ చేస్తే ఈశానాయ దేవాయ నమః 8 నామాలు చెప్తే 8 అంకె చేత ఆయన తత్వం విస్తరిస్తుంది కాబట్టి పూజ అయిపోతుంది. శివార్చన చేస్తే పార్వతీదేవికి అర్చన చెయ్యకుండా ఉండకూడదు. మరి ఎలా? ఎక్కడుంటుంది ఆవిడ పక్కన? ఏమైనా మూర్తిని పెట్టారా మీరు? అక్కర్లేదు. కుంకుమతో చెయ్యకూడదు, కానీ పువ్వులు వేసేస్తూ 8 నామాలు చెప్తే పార్వతీదేవి పూజ అయిపోతుంది. ఎలా అయిపోతుంది అంటే శివలింగం యొక్క పీఠం అమ్మవారే అయి ఉంటుంది. శంకర భగవత్పాదులు చెప్తూ పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అని వేదాంత డిండిమంలో శివలింగం గురించి చెప్తూ పీఠం అంబమయం సర్వం, ఆ పీఠం అమ్మవారి యొక్క స్వరూపం, ఆ కింద ఉండేటటువంటి పీఠం. కుంకుమతో అర్చన చెయ్యకూడదు, కానీ పువ్వులు పెట్టుకుని అమ్మవారి నామాలు చెప్పక్కర్లేదు. 108 భవస్య దేవస్య పత్నీ నమః, సర్వస్య దేవస్య పత్నీ నమః, ఈశానస్య దేవస్య పత్నీ నమః అని మళ్ళీ ఆ నామాలకే పత్నీ నమః కలిపేస్తే అమ్మవారి పూజ పూర్తయిపోతుంది. అందుకే శివుడు 8 అంకె మీద తత్వంగా ప్రకాశిస్తూ ఉంటాడు. జపం చేసి తీర్థం విడిచిపెట్టి పుచ్చుకుంటే చాలు, పరమోత్కృష్టమైన ఫలితం. శివాభిషేకం చేసిన తీర్థం ఎవరికి ఇవ్వకూడదు. నేను మీతో యథార్థమైన సత్యం చెప్తున్నాను.
కొన్ని కొన్ని చోట్ల మాత్రం మినహాయింపు ఉంది. అవి ధూళి దర్శనం ఉన్న శివలింగాలు కొన్ని ఉన్నాయి. శ్రీశైలం ధూళి దర్శనం ఉన్న జ్యోతిర్లింగం. అక్కడ మీరు ఏదైనా ఊరు నుంచి వెళ్ళినప్పుడు మలమూత్ర విసర్జనం చేసినటువంటి బట్టలతో మట్టి కొట్టుకుపోయిన ఒంటితో స్నానం చేయకుండా వెళ్ళి శివలింగాన్ని కౌగిలించుకుంటే ఆయన సంతోషిస్తాడు. అది ధూళి దర్శనం. ఎందుచేత అంటే అక్కడ లోకాలకు తండ్రి అయి ఉంటాడు. ఇప్పుడు నా కొడుకున్నాడండి, ఎక్కడో లండన్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. నాన్నగారు ఆగస్టులో వస్తానండి అంటున్నాడు. నేను ఎప్పుడో మా ఇంట్లో స్నానం చేస్తున్నాను అనుకోండి, తెల్లవారుజామున అకస్మాత్తుగా నా కొడుకు కంఠం వినపడింది అనుకోండి, నేను నీళ్లు పోసుకుంటున్న వాడిని ఆ చప్పుడు ఆపి విన్నాను అనుకోండి, ఏమిటి కొడుకు కంఠంలా ఉందని. అమ్మా అమ్మా నాన్నగారు ఏరమ్మా, నాన్నగారు కల్లోకి వస్తున్నారమ్మా, నాన్నగారిని చూడాలని వచ్చానమ్మా. ఏరమ్మా నాన్నగారు అంటే, నాన్నగారు స్నానం చేస్తున్నారు నాన్న. ఏమిట్రా ఎప్పుడు వచ్చావురా, రిజర్వేషన్ లేదు, ఏమీ లేదు, చడి చప్పుడు లేదు, ఏమిట్రా అలా మట్టి కొట్టుకుపోయి అలా ఉన్నావు, ముందు కసిన పాలు తాగు అంటోంది అనుకోండి వాళ్ళమ్మ. నేను గబగబా ఒళ్ళు తుడిచేసుకుని తువ్వాలు కట్టుకుని పైకొచ్చి దూరం దూరం అంటానా? ఇన్నాళ్లకు వచ్చిన కొడుకు చూడగానే ఎరా నాన్న అని రెండు చేతులు పట్టేసుకుంటానా పట్టుకోనా? లోకములకు తండ్రి అయిన పరమశివుడు మీరెక్కడి నుంచో వచ్చారని చెప్పి దూరం దూరం అంటాడా? అనడు. అందుకే కొన్ని కొన్ని చోట్ల ధూళి దర్శన రూపంగా ఉంటాడు. మలమూత్రములు విసర్జించిన బట్టలు ప్రయాణంలో వచ్చిన వాటితో వెళ్ళి ముట్టుకుంటే పొంగిపోతాడు. మల్లికార్జున లింగం అటువంటి లింగం జ్యోతిర్లింగాలలో. అటువంటి చోట తీర్థం ఇస్తారు. మిగిలిన చోట శివాభిషేకం చేసిన తీర్థం ఇవ్వకూడదు. ఇవ్వకుండా ఉండడమే ఎక్కువ ఫలితం. పైగా పైన లాల్చి ఉత్తరీయం ఉన్నవాడికి అసలు ఇవ్వకూడదు. ఉత్తరీయం తీసేసి మొలకి కట్టుకుంటేనే శివాభిషేక తీర్థం. అందున నేల మీద కూర్చుంటేనే బ్రాహ్మణుడు, ఆసనంలో కూర్చొని అసలు పుచ్చుకోకూడదు. కాబట్టి తీర్థం ఇచ్చే ముందు ఆయన పుచ్చుకోవడానికి యోగ్యంగా ఉన్నాడా లేడా చూసి ఇవ్వాలి. అంతేకాని ఆయన ఏమైనా అనుకుంటారేమో అని ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన అలా అనుకుంటే ఆయనది తప్పు, మీ తప్పు కాదు. అది ఆ తీసుకోవడానికి యోగ్యత ఎవరికి ఉంటుంది అంటే, ఒక్క శాంభవ దీక్షా తత్పరులైన వారు ఎవరున్నారో వారు ఒక్కరు మాత్రమే నిత్యాభిషేకం చేసి తీర్థం పుచ్చుకుంటారు. శివాలయంలో అర్చకులు అథవా పుచ్చుకుంటారు తప్ప మిగిలిన చోట్ల శివాలయంలో అభిషేక తీర్థం ఇవ్వరు. ఎందుకని అంటే పుచ్చుకోవడానికి మనకి శక్తి సరిపోదు. నారుద్రో రుద్రమర్చయేత్, మహన్యాసము చేత రుద్రాంశ అన్వయం అయితే తప్ప ఆయనని పూజించడం పుచ్చుకోవడం సాధ్యం కాదు. కానీ అభిషేకం చూస్తే చాలు, జపం చేస్తే చాలు, ఆ తీర్థం పుచ్చుకుంటే చాలు. మీకేమీ చేత కాకపోతే శివ 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 అంటే చాలు. లోకంలో ఆశ్చర్యకరమైనటువంటి లక్షణం ఏమిటంటే, పైకి పరమ అమంగళంగా ఎవరు కనపడతాడో వాడే సమస్త అమంగళములను తీసేస్తాడు. మీరు లోకంలో చూడండి, చక్క ప్యాంట్ వేసుకుని టై కట్టుకుని బూట్లు వేసుకుని ఎయిర్ కండిషన్డ్ రూమ్ లో కూర్చుని అధికారం చెలాయించేటటువంటి అధికారి మీకు ఆఫీసులో మరుగుదొడ్డి కడగడవు. మరుగుదొడ్డి కడగాలి అంటే ఎవరు కడుగుతాడు అంటే, మరుగుదొడ్డి కడగడానికి యోగ్యమైనటువంటి బట్టలు వేసుకున్నవాడే మరుగుదొడ్డి కడుగుతాడు. ఆయన ఏం తక్కువని మీరు అనుకోకూడదు. పరమశివుడు ఒక్కడే అమంగళకరమైనటువంటి వస్తువులను ధరించినట్లు కనపడతాడు. ఎందుకు కనపడతాడో తెలుసా? దాని చేత అమంగళాలన్నీ తీసేస్తాడు. అది విచిత్రం. అందుకే అసలు లోకంలో ఏదైనా చూడకూడంది చూస్తే శివశివ 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 అంటాం. కానీ అసలు శివుణ్ణి చూస్తే, అసలు శివుని యొక్క యథార్థ రూపం చూశారనుకోండి, పునుకల పేరు కంఠమున భూరిభుజంగము భూషణంబుగామయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడిబడిదాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నని. ఆయన మెళ్ళో పెద్ద పుర్రెలమాల వేసుకుంటాడు. ఎవడైనా ఓ పుర్రెలమాల వేసుకుని అక్కడ కూర్చున్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం పెడతారా? మరి ఆయన పుర్రెలమాల వేసుకుంటాడు. ఆయన కర్మ. ఆయనకి నిజంగా లేకపోతే శివుడికి నేను ఇచ్చేస్తాను ఆ మెళ్ళో రుద్రాక్షమాల. ఏమి ఎందుకు ఆయన అలా పుర్రెలమాల వేసుకోవడం? చేతకాక పుర్రెలమాల వేసుకున్నవాడు కాడు. ఆయన తత్వం చెప్తూ శంకరులు చెప్పారు, బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమశివాయ అని. ఈ బ్రహ్మాండములన్నీ చిట్ట చివర ఎవరిలోకి వెళ్ళిపోతాయంటే పరమశివునిలోకి వెళ్ళిపోతాయి. మహాతాండవం చేసి ప్రళయకాలమునందు తనలోకి తీసుకుంటాడు. ఎవరిలోకి వెళ్ళిపోయాయో వాడిలోంచే బయటికి రావాలి. మళ్ళీ నేను తిన్న అన్నం నేనే కక్కాలి. మా ఆవిడ ఎలా కక్కుతుంది? నేను లయం చేసుకుంటే నేనే మళ్ళీ విడిచిపెట్టాలి. మళ్ళీ బ్రహ్మాండములను సృష్టి చేసేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టించి విభూతినిచ్చి, ఉరే వేదములను ఆధారం చేసుకుని మళ్ళీ ఈ బ్రహ్మాండములను సృజించమంటాడు ఆయన. అప్పుడు బ్రహ్మగారు లోకములను సృజిస్తాడు.
సృజించినటువంటి బ్రహ్మగారు కూడా కాలమునందు పడిపోతాడు. పడిపోతే ఆయన పుర్రెలు పడిపోతాయి నేల మీద. పడిపోతే అరే పాపం మొట్టమొదట వచ్చినవాడు, నేను చెప్పినట్టు సృష్టి చేసినవాడు, ఈయన పుర్రె కూడా ఇలా కింద పడిపోవడమే. పోన్లేరా దీనికో గౌరవం ఇద్దామని ఒక తడప తీసుకుని అందులో పెట్టుకుని ఆ పుర్రె మెళ్ళో వేసుకున్నాడు. ఇలా ఎన్ని పుర్రెలు వేసుకున్నాడు అంటే లెక్క పెట్టడానికి వీలు లేనంత పెద్ద పుర్రెల మాల వేసుకుంటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, శివుడు అలాగే ఉన్నాడు, ఆయన శాశ్వతుడు అని గుర్తు. ఆయన కాలమునకు లొంగేవాడు కాదు, ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేవాడు కాడు. అన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి తప్ప ఆయన ఎందులోకి వెళ్ళిపోడు. అంతటి శాశ్వతుడని చెప్పడానికి. అందుకే శివకవచం గురించి చెప్తే ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాభాసాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాంత పరమ ప్రశాంతాయ పరమ తేజో విభూత్యాయ జయ 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 రుద్ర మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాల భైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ అని పిలుస్తారు. అందులో అలా పిలవడానికి కారణం ఏంటంటే ఘోర అఘోర రూపములు రెండూ ఆయన ఎందే అన్వయమవుతాయి. అందుచేత పుర్రెలమాల వేసుకుంటాడు తప్ప చేతకాని వాడై పుర్రెలమాల వేసుకున్నవాడు కాదు. సమస్తం ఏమైపోవాలి? బూదిగా మారిపోవాలి. అన్ని బూజైపోతే మళ్ళీ సృష్టి ఎందులోంచి రావాలి? బూదిలోంచే రావాలి. ఈ సృష్టి యొక్క జీవకణాలని దాచడానికి కంప్యూటర్లో చిప్స్ ఎలా ఉంటాయో అలా సృష్టి కణాలన్నింటినీ తన శరీరానికే అలదుకుంటాడు. అందుకే విభూతిని ఒంటికి రాసుకుంటాడు అనడానికి కారణం అది. ఏది శాశ్వతమైనదో అది విభూతి. చిట్ట చివరికి అన్ని ఏమైపోతాయంటే బూదిగా మారిపోతాయి. అది భస్మ. స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండం అని ఒక ఖండం, అందులో భస్మ వైభవం చెప్తారు. దానికి భస్మ అని పిలుస్తారు. భస్మ అని ఎందుకు పిలుస్తారు అంటే భా అంటే కాంతి భగవంతుడు, స్మ అంటే స్మరణ గుర్తుకు రావడం. ఈ మనుష్య ఉపాధిలో ఉన్నవాడికి భగవంతుడు జ్ఞాపకం వస్తూ ఉండాలి. ఆయనని మరిచిపోతే ఇక ఈ ఉపాధికి అర్థం లేదు. ఈ ఉపాధిలో నేను ఉన్నంత కాలం భగవంతుడు నా స్మరణలో ఉండి నేను అభ్యున్నతిని పొందాలని కోరుకోవడానికి మహానుభావుడైన పరమశివుడు నా స్మృతి యందు నిలబడుగాక అని కోరుకుని ఆ భస్మ పెట్టుకుంటారు. ఆ భస్మని పెట్టుకుంటే భగవంతుడు స్మరణలోకి వస్తాడు. భగవంతుడి స్మరణలోకి వచ్చి కదలికలన్నీ ధార్మికంగా ఉండాలని కోరుకోవడం. శక్తిని ఆజ్ఞాచక్రం మీద బొట్టుగా ఉంచుకుంటారు. బొట్టు ఆజ్ఞాచక్రం మీద పెట్టుకున్నాడు అంటే ఆజ్ఞాచక్రం మీద మనసు ఉంటుంది. అందుకే ఏదైనా జ్ఞాపకం రాలేదనుకోండి, కళ్ళు మూసుకుని ఉండండి చెప్తాను అని ఇక్కడ దృష్టి కేంద్రీకరిస్తాడు. మనోచక్రం ఇక్కడ ఉంటుంది. దాని మీద అమ్మవారి రూపమైన కుంకుమ పెట్టుకుంటే శక్తి కదలికలు కాబట్టి కదలికలన్నీ కూడా ధార్మికంగా కదులుతాయి. ధర్మాన్ని పట్టుకుని కదిలితే చివరికి శివుడిలోకి ప్రవేశిస్తాడు, తాను శివుడు అవుతాడు. అందుకని విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకోవడానికి కారణం అది. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, శంకరాచార్యుల వారు విభూతి పెట్టుకుంటారు శివభక్తుడని. మీకు రహస్యం చెప్తా, శంకరాచార్యుల వారంత విష్ణు భక్తుడు ఈ లోకంలో ఇంకొకడు లేడు. అసలు శంకరాచార్యుల వారు ప్రారంభంలో చేసిన స్తోత్రం లక్ష్మీదేవి పరంగా కనకధారా స్తోత్రం. శంకరాచార్యుల వారు దక్షిణ దేశంలో కూర్చునుండగా ఆయన సరస్వతీదేవి వచ్చి ఆయన్ని ప్రార్థించింది, విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం నువ్వే ఇవ్వగలవు, నువ్వే సాధికారికమైన వ్యాఖ్య చెయ్యి అని. శిష్యుల్ని ముగ్గురిని పిలిచి లోపలికెళ్లి గ్రంథాలయంలోంచి 3 పుస్తకాలు తెండి, నాకేది నచ్చితే దానికి భాష్యం చేస్తానన్నారు. ముగ్గురు తెచ్చిన పుస్తకాలు విష్ణు సహస్రనామ స్తోత్రాలే ఇయ్యి. అప్పుడు సరస్వతీదేవి కనపడి అడిగింది, శంకరా నువ్వు చేయవయ్యా విష్ణు సహస్రానికి భాష్యం అని. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు అప్పుడు చేశారు విష్ణు సహస్రానికి భాష్యం. ప్రతిరోజు చదువుకోవలసిన స్తోత్రము అని మనకి అందించినటువంటి స్తోత్రం విష్ణుపరంగా ఇచ్చారు శంకరాచార్యుల వారు. అందుకే ఇప్పటికీ కూడా మనం చదివేటటువంటిది
ఆ అవినయమపనయ విష్ణోహో అని చెప్పి మనం చదివేటటువంటి షట్పదీ స్తోత్రం అది విష్ణుపరంగా ఉంటుంది. గోవింద గోవింద అని మనం భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణ గోవింద గోవింద అంటుంటాం. ఆ గోవిందనామాన్ని ప్రచారం చేసింది శంకరాచార్యుల వారు. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే అని. హరహర మహాదేవ శంభో శంకర అంటుంటాం. ఆ హరహర మహాదేవ శంభో శంకర శంకరాచార్యుల వారు ప్రచారం చేయలే. అది ప్రచారం చేసిన వాడు 63 మంది నాయనార్లలో ఒకడైన జ్ఞాన సంబంధ నాయనార్ ప్రచారం చేశాడు. హరహర అంటే పాపములను హరిస్తాడు. ఒకసారి స్మరిస్తే చాలు, ఆయన నామం చెప్తే చాలు పాపం తీసేస్తాడు. అందుకే హర హర మహాదేవ శంభో శంకర. శంభోహో అంటే శంభావయతీతి ఇది శంభో, సమస్త సుఖములనిస్తాడు. అందుకే రుద్రం ప్రారంభంలో దేంతో ప్రారంభం అవుతుంది అంటే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటూ మొదలవుతుంది. అయ్యా మీ చేతి ధనస్సుకో నమస్కారం అండి అని మొదలవుతుంది. ఏమిటి ఆయన పట్టుకునే ధనస్సు? పినాకము అని పేరు. పినాకము చేత్తో పట్టుకుంటాడు కాబట్టి పినాకపాణి అని పేరు ఆయనకి. పినాకము అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. పాకి జగదిది పినాకం, లోకములను రక్షిస్తాడు కాబట్టి పినాకం. మనం ఎన్నో పాపాలు చేస్తే మనని బాధ పెడతాడు. ఎందుకు బాధ పెడతాడంటే మరి నువ్వు పాపం చేశావు, ఆ పాపం పోవడానికి ఏదో దుఃఖం కల్పించి ఆ పాపాన్ని అక్కడితో పోగొట్టేస్తాడు. గత జన్మలలో చేసిన పాపాలున్నాయి, ఈ జన్మలో పెళ్ళవలేదు. గత జన్మలలో చేసిన పాపాలున్నాయి, పిల్లలు పుట్టలేదు. గత జన్మలలో చేసిన పాపాలున్నాయి, ప్రమాదం సంభవించింది. ఇప్పుడు ఆ పాపం పోగొట్టుకోవాలంటే ఈశ్వర మేము పాపం చేసి ఉండి ఉంటాం, కానీ మీరు అలా కోపంగా ధనస్సు పట్టుకుని నించోకండి. మీ చేతికో నమస్కారం, మీ కోపానికో నమస్కారం, మీ భుజానికి నమస్కారం, ధనస్సుకి నమస్కారం. అది లోకాల్ని రక్షించాలి. కాబట్టి అయ్యా మేము పిల్లలం, మా తప్పు క్షమించండి, చల్లబడండి 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 అని ఆ మంత్రాలతో జలాలు వివిధ పదార్థాలతో అభిషేకిస్తే ఆయన చల్లబడతాడు. చల్లబడితే ఇంకెప్పుడు చెయ్యకే ఇటువంటి తప్పు అని ఇలా వేలు చూపించి ఆ తప్పు తీసేస్తాడు. ఆ పాపం తీసేసి ఇప్పుడు సుఖాలన్నింటినీ ఇస్తాడు. అందుకే చమకం దగ్గరికి వచ్చేటప్పటికీ సమస్త సుఖస్వరూపాలు ఆయనే. ఎక్కడి వరకు అంటే ఆఖరికి యజ్ఞంలో వాడేటటువంటి పదార్థముల దగ్గర నుండి సంఖ్యాశాస్త్రము చేత ప్రతిపాదింపబడేటటువంటి ఏకాచమే తిస్రచమే పంచచమే సప్తచమే నవచమే ఏకాదశచమే త్రయోదశచమే చతుర్దశచమే పంచదశచమే అంటూ అందులో ఉన్నటువంటి సంఖ్యాశాస్త్రంతో ప్రతిపాదింపబడే సమస్త తత్వస్వరూపంగా ఆయన్ని అభిషేకం చేస్తాం. ఇంతగా అభిషేకం చేయబడతాడు కాబట్టే లోకాలను అంత చల్లబరుస్తాడు. శివుడికి ఒక లక్షణం ఉంటుంది. ఇంత కష్టపడి ఆరాధన చేస్తేనే అనుగ్రహిస్తాడా అండి అని మీరు అనుకోకండి. శివుడంత కిందకొచ్చేసేటటువంటి వాడు మీకు లోకంలో ఎక్కడా కనపడడం. మనని ఆపదల నుండి గట్టెక్కించడానికి అంత కిందకొస్తాడు ఆయన. ఎంత కిందకొచ్చేస్తాడంటే నమశివాభ్యాం సరసోత్సవాభ్యాం అంటారు శంకర భగవత్పాదులు. ఆయన ఉత్సవాలన్నీ ఎవరి కోసమో తెలుసా? ఆయన ఉత్సవాలు ప్రమాదంతో కూడుకున్నవై ఉంటాయి. కొన్ని అత్యంత ప్రమాదం. అది మనకే కాదు, ఆయనకి కూడా. అది అమంగళకరం. లోకంలో నిజంగా అటువంటిది జరిగితే దేవాలయానికి అంతటికీ సంప్రోక్షణ చెయ్యాలి, ఈశ్వరమూర్తులకు సంప్రోక్షణ చెయ్యాలి. అంత ప్రమాదకరమైన ఉత్సవం చేయించుకుని నిజంగా ప్రమాదం జరిగితే అటువంటి ప్రమాదం జరగకుండా చేస్తాడు ఆయన. నేను మీతో ఒకటి చెప్పాలి అంటే, కార్తీక మాసంలో జ్వాలాతోరణము అని ఒక ఉత్సవం. ఆ జ్వాలాతోరణం చేసేటప్పుడు కొత్తగా పండినటువంటి పంట పొలాలలో మిగిలిపోయిన గడ్డి తెచ్చి 2 స్తంభాలు పాతి అడ్డంగా స్తంభం కట్టి ఆ గడ్డినంతటినీ కట్టి దాని మీద ఆవు నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి పరమశివుడిని పార్వతీదేవిని పల్లకీలో పట్టుకుని భగవన్నామని చెప్తూ పరిగెడతారు. పల్లకీ పట్టుకు పరిగెత్తకూడదు, పరిగెడతారు. పరిగెత్తుకుంటూ 3 మాటలు దాని కింద నుంచి పరిగెడతారు. పరిగెడితే ఆ జ్వాలాతోరణం కింద నుంచి జ్వాలలు వెలుగుతూ ఆ గడ్డి కాలుతుంటుంది, ముద్దగా కింద పడిపోతుంది. ఒకసారి పడిపోయినప్పుడు నేను ఒకసారి చూశా కూడా, పల్లకీ మీద పడిపోయి వెలుగుతున్న అగ్నితో వెళ్ళి ఆయన దగ్గర పడిపోతాయి. పడిపోయినప్పుడు ఒక్కొక్కసారి ఉత్సవమూర్తికి కట్టిన పంచె అంటుకుంటుంది కూడా, కానీ ఏమీ దోషం రాదు. ఎందుకు రాదో తెలుసా? ఆయన ఎందుకు చేయించుకుంటాడంటే జ్వాలాతోరణం మన కోసం చేస్తాడు. ఒరే వద్దన్న పనులు ఎన్నో చేసేసావు, మహాపాపం సంక్రమించింది, ఇప్పుడు నీ శరీరం పడిపోయిన తరువాత ఒక భయంకరమైన స్థితిని ఎదుర్కోవాలి. భైరవ దర్శనం అని ఉంటుంది. అందుకే శివాలయంలో భైరవుడు ఉంటాడు, కాలభైరవుడని.
భైరవుడు అంటే ఏమిటో అనుకోకండి. లోకంలో ఏది భై అని అరిస్తే మనం హడిలిపోతామో అదే భైరవ. కుక్కకి వేరు పేరు లేదు సంస్కృతంలో, భైరవ అంటారు వేదాంతంలో. రవము అంటే శబ్దం, భైరవ అది భౌ అంటుందంటాం, భై అని అరుస్తుంది. అరవగానే మనం పరిగెడతాం, మనం పరిగెడితే అది మీద పడుతుంది. శరీరంలోంచి జీవుడు పైకి లేవగానే, శరీరం దగ్ధం చేయగానే చేసిన పాపాలకి ఫలితాన్ని అనుభవింపచేయడానికి ఓ నల్ల కుక్క వస్తుందిట 6 ముఖాలతో వచ్చి వెంట పడుతుంది. అదే కాలభైరవ స్వరూపం. అది వెంట పడితే అది భయ్యనరిచి మీద పడుతుంటే దిక్కుతోచక నాన్న వాళ్ళు లేక పరిగెడుతుంటాడు. ఆ పరిగెత్తి అమ్మయ్య వెలుతురు కనపడుతోందని వెళ్ళిపోతాడు. ఆ కటిక చీకట్లో కనపడిన వెలుతురేది అంటే అగ్ని జ్వాలలతో ఒక తోరణం ఉంటుంది, అదే యమసదనం. ఆ తోరణంలోంచి తోస్తారు లోపలికి. అప్పుడు ఎంత బాధపడతాడో జీవుడు. ఈ బాధ నీకు తీసేయడానికి నేను తోడుంటాను, భయం లేదు. అక్కడ యమసదనపు జ్వాలాతోరణం చూడకుండా ఉండాలంటే, కుక్క పరిగెత్తినప్పుడు పరిగెత్తకుండా ఉండాలంటే నన్ను పట్టుకుని నా వెంట పరిగెత్తు, ఆ పరుగు లేకుండా చేసి నిన్ను నా కైలాసానికి తీసుకెడతానని జ్వాలాతోరణ ఉత్సవంలో అంత కిందకొచ్చి కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణ ఉత్సవం చేయించుకుని మనతో పాటుగా అగ్నిజ్వాలల కింద తిరుగుతుంది శివుని యొక్క పల్లకి. మేము కాశీ వెడితే కార్తీక పౌర్ణమి నాడు చెయ్యవలసిందే అని శృంగేరి పీఠంలో జ్వాలాతోరణం ప్రత్యేకంగా చేయించాను నేను. ఎందుకని అంటే అంత గొప్ప ఉత్సవం జ్వాలాతోరణ ఉత్సవం. అంత కిందకొచ్చి కాపాడేటటువంటి వాడెవరంటే పరమశివ తత్వం ఒక్కటే. అందుకే మీరు చూడండి, పరమశివ భక్తులైనటువంటి వారు ఏమీ ఎరగనటువంటి పరమ అమాయకుడు ఎరుకల వాడి దగ్గర నుంచి, దొంగల దగ్గర నుంచి 63 మంది నాయనార్లలో పతాక స్థాయిలో ఉండేటటువంటి మహాభక్తులు జ్ఞాన సంబంధ నాయనార్ అప్పటి వరకు కూడా శివభక్తులే అయి ఉంటారు. కారణమేమి అంటే అందరినీ తన చుట్టూ అలా చేర్చుకుంటాడు. నేను తండ్రిని, నాకు 80 కొడుకులు ఉన్నారనుకోండి, 7 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఎంఎస్, ఎఫ్ఆర్సిఎస్ ఇలాంటివన్నీ చదివి 8వ వాడు జేబు దొంగ అయ్యాడు అనుకోండి. 8వ వాడు జేబు దొంగ అయితే వాడు నా కొడుకు కాదని చెప్తానా? నా షష్ఠి పూర్తి జరిగితే 80 పిలుస్తాను. ఒరే ఇక్కడ నీ హస్తలాఘవం ప్రదర్శించకుసుమా, నా మర్యాద పోతుందని చెప్తాను. పరమశివుడు లోకాలకి తండ్రి కాబట్టి ఆయన దగ్గర ప్రమదగణాలు ఉండకూడదు, భూతగణాలు ఉండకూడదు, రాక్షస గుణాలు ఉండకూడదు అంటే మరి ఎవరి దగ్గర ఉంటాయి? ఆయన తండ్రి అన్నప్పుడు ఆయన దగ్గరే ఉండాలి. అందుకే లోకంలో అన్ని గణములు ఎవరిని ఆశ్రయిస్తాయంటే పరమశివుణ్ణే ఆశ్రయించి ఉంటాయి. భూతపతి అని పేరు ఆయనకి. చేతకాని వాడై భూతపతి కాలేదు. పరమశివుణ్ణి పార్వతీదేవి అడిగింది అనుశాసనిక పర్వంలో, భారతంలో, ఎందుకయ్యా శ్మశానంలో కూర్చుంటావు నువ్వు? ఏ కైలాసం లేదా? లోకంలో నీకు ఉత్తమ భూములు లేవా? ఎందుకు శ్మశానంలో ఉంటుంటావని అడిగింది. ఆయన అన్నాడు, పార్వతి నేను ఉత్తినే కూర్చోలేదు, నేను మొదట ఎవరిని సృష్టించానో ఆ బ్రహ్మగారు వచ్చి నా దగ్గర ఏడిచాడు, శ్మశానంలో ఉంటుండవయ్యా అని. ఎందుకురా నేను ఉండడం అని అడిగాను. ఈ లోకంలో బ్రతికున్నంత కాలం ఇలా చూపించుకుని నేను పొడుగ్గా ఉన్నాను, నేను అధికారిని, నేను అందగాణ్ణి, నేను విద్వాంసుణ్ణి, నేను పండితుణ్ణి, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను చదువుకున్నవాణ్ణని అనేక విభూతులు తమ యందు ఆరోపించుకుని మా అంతటి వాళ్ళ మేమనుకుని మా భార్యలు శాశ్వతం, బిడ్డలు శాశ్వతం, బంధువులు శాశ్వతం అనుకున్న వాళ్ళ యొక్క శరీరాలు పడిపోతే చిట్ట చివరికి ఎంత కోటీశ్వరుడైనా ఒంటి మీదకి తీసుకొచ్చి ఒక నూలు బట్ట కట్టి నీళ్లు పోసి గట్టిగా తాళ్లతో బిగించి శ్మశానానికి తీసుకొచ్చి కట్లు విప్పి పైన ఉన్న బట్ట కూడా తీసి పక్కన పారేసి నీళ్లు పోసేసి తీసుకొచ్చి కట్టెల మీద పడుకోపెట్టి కాల్చేస్తుంటే జీవుడు పైకి లేచి కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా ఇంటి దొంగల పోలు కొడుకులనొల్లా అద్దె కొంపల బోలు ఆ భోగమొల్లా ఎందుకీ భోగంబు ఎందుకీ మురుపు అని అప్పుడు ఏడుస్తాడు. పార్వతి తోడొచ్చేవాడు ఉండడు, తను నమ్ముకున్న తన శరీరం కూడా కాలిపోతూ ఉంటుంది. ఒక్కడే ఏడుస్తూ నిలబడతాడు. కపాలమోక్షం అయిపోయిందని అయిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతారు. అప్పుడు అరేరే ఇంతమందిని నమ్మాను, నావాడన్నవాడు లేడని ఏడుస్తుంటే ఏడవకురా నేనున్నానని వాణ్ణి శాంతపరచడానికి నేను కూడా ఉండకపోతే ఎవడో ఉండడని ఉన్నాను తప్ప చేతకాని వాడనయ్య అక్కడ లేను పార్వతి అని చెప్పాడు. అంతటి ఉదారుడు మహానుభావుడు శివుడంటే. తనని నమ్మని వాణ్ణే అంత ఇది చేస్తే ఇక శివ శివ అని ఒకసారి అన్నవాణ్ణి ఆయన ఎంత ఉద్ధరిస్తాడు.
పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకోపాలం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఒకప్పుడు కాదు, ఎప్పుడూ శివనామం చెప్పవలసిందే. శివ 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 అంటూ ఉండడం ఎవరికి అలవాటైపోయిందో వాణ్ణి పాపరాశి దగ్ధం చెయ్యదు. వాడు హాయిగా పరమశివ పదాన్ని చేరుకుంటాడు. అంతటి మహానుభావుడైన ఆయనకి అభిషేకం దేనికి అంటే ఆయనకి కోసం కాదు, ఆయనకి జరిగేటటువంటి అభిషేకాలలో కల్లా అత్యద్భుతమైన అభిషేకం సంవత్సరం మొత్తం మీద ఒక్కరోజే జరుగుతుంది. మిగిలిన రోజులలో జరిగేటటువంటి అభిషేకముల వలన వచ్చే ఫలితం కన్నా ఆ రోజు వచ్చేటటువంటి ఫలితం విశేష ఫలితం. అందుకే ఇప్పటికీ మీరు దక్షిణ దేశం వెళ్ళి చూస్తే అద్భుతంగా చేస్తారు. చిదంబరంలో ఆ రోజున కొన్ని వేల మంది వెళ్ళి చూస్తారు. ఆర్ద్రాభిషేకము అంటారు. నేను కాకినాడలో కొన్ని సంవత్సరాలు చేయించాను దాన్ని. మార్గశీర్ష మాసంలో ఆర్ద్రా నక్షత్రం ఉన్నటువంటి రోజున విపరీతమైన చలి, శరీరం మీరు అసలు బయటికి రాలేరు, అంత చలిగా ఉంటుంది. ఉహుహూయని వడక లోకముర్వీనాథ అని పళ్ళు పటపట పటపట కొట్టుకుంటాయి. అటువంటి నక్షత్రంలో తెల్లవారుజామున 4 గంటల వేళ శివలింగానికి అభిషేకం చేస్తే ప్రపంచమంతా చల్లబడుతుంది. మహానుభావుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శరీరంతో ఉన్నంతకాలం ఆర్ద్రాభిషేకాలు జరిగాయి. ఆర్ద్రాభిషేకం జరిగితే వర్షం పడకపోవడం అనేటటువంటిది ఉండదు లోకంలో. అందుకే ఆయనకి ఆర్ద్రాభిషేకం చేస్తారు. ఒక చోట ఒక కవి దెప్పి పొడిచాడు. మౌళౌ గంగా శశాంకౌ, నీకు చూస్తే చల్లటి చంద్రబింబం, చాలలేదన్నట్టుగా గంగ ఇంకా చల్లగా ఉంటుంది నెత్తి మీద. ఇది చాలదన్నట్టుగా వామార్ధ భాగం అంతా హిమాలయ పర్వతానికి పుట్టినటువంటి అమ్మవారు నీ భార్య. మరి తండ్రి చల్లగా ఉంటే పిల్ల చల్లగా ఉండదు. హిమవంతుడి కూతురు కాబట్టి ఆవిడ చల్లగా ఉంటుంది. ఇంకా ఈ చల్లతనం నీకు సరిపోలా, పావులు తెచ్చి ఒంటి నిండా వేసుకుంటావు. పాము అడుగు భాగం చల్లగా ఉంటుంది. పాము ఎప్పుడైనా పాదం ఇచ్చి పాకితే తెలుస్తుంది, చల్లగా ఉంటుంది. అటువంటి పావులు ఒళ్ళంతా చుట్టుకుంటాడు. కాబట్టి నీకు ఈ చల్లతనం చాలా, ఇవన్నీ చాలవన్నట్టుగా ఒళ్ళంతా గంధం రాసుకుంటాడు. ఈ గంధం యొక్క శీతలం సరిపోలా, ఇంకోడైతే కొయ్యబారిపోతాడు. మళ్ళీ ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారకట్ట నీకు అభిషేకమా అంటే ఆయన కోసం కాదు, మనందరం చల్లగా ఉండాలని తాను అంతటి చల్లటి పదార్థాలు అభిషేకం పుచ్చుకొని గడగడలాడకుండా కూర్చుంటాడు. మీ అందరూ చల్లగా ఉండాలిరా అని కోరుకుంటాడు. అంతటి మహితాత్ముడు శివుడు. ఆ శివారాధన జరిగినంత కాలం, శివాభిషేకాలు జరిగినంత కాలం, శివనామం చెప్పినంత కాలం, శివార్చన చేసినంత కాలం లోకంలో ప్రమాదములనేటటువంటివి జరగవు. మీరొకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కడ లోహోత్పత్తి జరుగుతుందో అక్కడ ప్రమాదములు పుంచి ఉంటాయి. నేను చెప్పట్లేదు, శాస్త్రం చెప్తోంది. అందుకే లోహంతో వ్యాపారం చేయాలన్నా జాతకం చూపించకుండా మొదలు పెట్టరు, లేకపోతే చర్మ వ్యాధులు వచ్చేస్తాయి వంశంలో. లోహంలో మళ్ళీ అత్యంత దారుణమైన లోహం ఏది అంటే ఇనుము. ఇనుము అత్యంత ప్రమాదభరితమైనటువంటి లోహం, నల్లగా ఉంటుంది. దానికి అపమృత్యు దోషం, అపమృత్యు దోష నివారణ శక్తి రెండు ఉంటాయి. అందున అది గృహోపకరణంగా కానీ ఎక్కువగా విడితే శివుడి పట్ల అపచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ పృథివి శివస్వరూపం, మట్టి శివస్వరూపం కనుక ఈ మట్టిని కాల్చకూడదు. అందుకే పూర్వం మన ఇళ్ళు కట్టినప్పుడు ఎక్కడా కూడా ఇటకలు సిమెంటు వాడేవారు కాదు. పూర్వం తడికలు పెట్టి మట్టితో మెత్తుకుని కట్టుకునేవారు. ఎందుకంటే భూమిని కాలిస్తే శివుడి పట్ల అపచారం జరిగితే ప్రమాదాలు జరుగుతాయి, అగ్ని సంస్కారం జరుగుతుంది, అగ్ని అకస్మాత్తుగా పొటమరిస్తుందని భూమిని కాల్చేవారు కాదు. కానీ ఇప్పుడు మనం ఎన్నో స్లాబ్లు వేస్తున్నాం. స్లాబ్ వెయ్యాలంటే భూమిని కాల్చిన సిమెంట్కి తోడెవరు? ఇనుము. ఇనుము తోడైందనుకోండి భూమి పట్ల అపచారం చాలా ఎక్కువ అవుతుంటుంది. ఈ అపచార దోషం పోవాలి అంటే ఇద్దరి ఆరాధన జరగాలి. ఒకటి అమ్మవారి ఆరాధన విశేషంగా జరుగుతూ ఉండాలి. ప్రతిరోజు సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమార్చన జరుగుతూ ఆ కుంకుమ బొట్టు పెట్టుకోవడం అలవాటై ప్రత్యేకించి ఇటువంటి కర్మాగారాలున్నటువంటి చోట పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల భార్యలు
లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ చక్కా బొట్టు పెట్టుకోవడం అలవాటై దేవీ నవరాత్రి ఉత్సవాలు చేస్తూ క్రమం తప్పకుండా పరమేశ్వరుడికి అభిషేకాలు జరుగుతుంటే దానివల్ల మళ్ళీ శాంతి కలుగుతుంది, ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ప్రమాదము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? భీష్మాచార్యుల వారు చెప్పాడు, మహానుభావుడు భారతంలో. ఆయన దగ్గరికి వచ్చి అంపశయ్య మీద పడుంటే చెప్పారు, ఉపపాండవులు 5 చచ్చిపోయారు రాత్రే, అశ్వత్థామ చంపేశాడు అన్నారు. ఆయన అన్నాడు నవ్వి, రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, లోక సంరక్షకుడైన చక్రి, సర్వభద్ర సంయోజకుడైన చక్రి సారథియట, ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. ఆపద అంటే మన శక్తి చేత మనం తప్పించుకోలేనిది. మీరు ఎన్ని రక్షణలు పెట్టుకున్నా మిమ్మల్ని రక్షించలేని దాన్ని ఆపద అని పిలుస్తారు. రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుటన్. ఎన్ని రక్షణలు పెట్టుకున్నా ప్రమాదాలు ఆపలేం. ప్రమాదము అన్న మాటకు అర్థాన్ని భీష్ముడు చెప్తాడు. రాజట ధర్మజుండు, దుర్యోధనుడు పరిపాలిస్తున్నాడు, పాండవుల పిల్లల్ని చంపారంటే అర్థం ఉంది, దుర్యోధనాదులు చచ్చిపోయారు. ఉన్నది ధర్మరాజు గారు, ఆయనే పరిపాలిస్తున్నాడు. మరి 5 పాండవుల పిల్లలు ఎలా చచ్చిపోయారు? రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, దేవేంద్రుడి కొడుకు అర్జునుడు. ఆయన చేతిలో ఉన్నది సర్వభద్ర సంయోజకమైన గాంధీవము విల్లుయట. ఆ గాంధీవం చేత్తో పట్టుకుని వింటి నారి సారిస్తే పిడుగులు పడిన ధనొస్తుంది, శత్రువులకి నెత్తురు కక్కుకు చచ్చిపోతారు. అటువంటి గాంధీవం పట్టుకునేవాడు అర్జునుడు. లోకాలని కాపాడగలిగిన కృష్ణ పరమాత్మ సారథి, బ్రహ్మాండమైన గద పట్టుకుని ఎప్పుడూ తిప్పుతుండేవాడు భీముడు. ఇంత గొప్ప వాళ్ళ పిల్లల 5 ఒక్క రాత్రి ఎలా చచ్చిపోయారా? వీళ్ళ గొప్ప ఏమైపోయింది అంటే, ఎవడి గొప్ప చేత ఎవడి సమర్థత చేత వాణ్ణి వాడు రక్షించుకోలేకుండా ఈశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి ప్రమాదభరితమైన సంఘటనకు ఆపద అని పేరు. ఆపద తప్పడానికి కారణమేది అంటే భగవద్భక్తి ఒక్కటే. ధర్మరాజు గారు భారతంలో చెప్తాడు, ఆపద గడువం బెట్టన్ ఓర్చి సుఖంబైన దాని నుడగొట్పన్ అంటాడు. ఆపద తీసేయాలన్నా, ఆపద స్థానంలో సుఖాలు ఇవ్వాలన్నా నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం, అశుభాలు పోవాలంటే, చల్లగా ఉండాలి అంటే శివాభిషేకం జరుగుతూ ఉండాలి, ఎంతో శ్రద్ధతో చెయ్యాలి. మీరు ఏమనుకోనంటే నేను మీతో మాట చెప్తా, నేను ఎవ్వరినీ చిన్నపుచ్చడం నా ఉద్దేశ్యం కానే కాదు. నేను మణుగూరులో భారజలోత్పత్తి కేంద్రంలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళి నేను అక్కడ ఒక విషయం విని తెల్లబోయాను. ఆ ఊరికి చాలా దూరంగా ఉంటుంది కర్మాగారం. అక్కడ ఎక్కువ ఇళ్ళు కూడా ఉండనివ్వరు. అక్కడ అలారం వేస్తే ఊరు విడిచిపెట్టి పారిపోవలసింది. అంత దూరంలో ఉంటుంది, అంత ప్రమాదభరితమైనటువంటి కర్మాగారం. ఆ కర్మాగారం అందులోంచి వచ్చేటటువంటి పదార్థాన్ని అణుకర్మాగారాల్లో ముడి పదార్థంగా వాడతారు. భద్రాచలం దగ్గర కట్టారు మణుగూరులో. నేను అక్కడికి ఉపన్యాసాలు చెప్పడానికి వెడితే అక్కడ ఒక పెద్ద చెట్లతో ఉన్న ప్రాంగణాలంటే నాకు చాలా ఇష్టం. అక్కడ ఒక గెస్ట్ హౌస్ లో నాకు అకామిడేషన్ ఇచ్చారు. మర్నాడు నేను గుడి దర్శనానికి వెళ్ళా. వెళ్ళి నేను అక్కడ ఒక విషయం విని తెల్లబోయాను. ఏమిటి ఆ విషయం అంటే, బయట నుంచి తెచ్చిన పువ్వులు అక్కడ దేవాలయాలలో ఈశ్వరుడికి వెయ్యరు. బయట నుంచి కొని తెచ్చి పదార్థాలతో అక్కడ పూజ చెయ్యరు. ఆ కర్మాగారంలో పనిచేసే ఉద్యోగులు తమ తమ ఇళ్లలో పూల మొక్కలు పెంచి 3-4 కలిపి సంవత్సరంలో ఒక తిథిని ఎంచుకుంటారు. చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి మాది అని వాళ్ళు ఆ 4 ఇళ్ల వాళ్ళు కలిపి దండలు కట్టి తెచ్చిస్తారు. ఇంత ప్రమాదభరితమైన కర్మాగారంలో పనిచేస్తున్నాం, మాకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, దేవాలయంలో ఉన్న స్వామికి మా ఇంటి నుంచి వెళ్ళాలి పూలమాలని. అభిషేకాలకి పదార్థాలు వాళ్ళిళ్ల నుంచే వెడతాయి. దేవాలయాలలో ఉత్సవాలకి వాళ్లే నిర్వాహకులై చేసుకుంటారు. నేను తెల్లబోయింది ఎక్కడ అంటే, ఆ కర్మాగారానికి అత్యంత ప్రధాన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ప్రతిరోజు దేవాలయానికి వచ్చి ఉత్సవాల్లో ఆయన దగ్గరుండి నిలబడి నిర్వహణ చేస్తారు. నేను ఆఖరికి ఉపన్యాసాలు చెప్పి వెళ్ళిపోతుంటే కూడా ఆయన వచ్చి స్వయంగా వీడ్కోలు ఇచ్చి నమస్కారం చేసి వెళ్ళాడు. నేను ఎందుకు మీతో చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక్కొక్క చోట మనం పనిచేసేటప్పుడు అక్కడ రక్షణ దేని వల్ల కలుగుతుంది అంటే, అక్కడ అన్నం తింటున్నాం కాబట్టి మనందరం ఒక కుటుంబంగా మనని మనం రక్షించుకోవడానికి ఈశ్వర శక్తిని ఆవాహన చేసుకోవాలి. అదే మనని కాపాడుతుంది.
కాబట్టి ఆ శివాభిషేకం లోకానికి రక్షణ కవచంగా కట్టబడుతుంది. అమ్మవారికి చేసిన కుంకుమార్చన, ఆ పెట్టుకున్నటువంటి బొట్టు రక్షణగా నిలబడుతుంది. అందుకే మీరు చూడండి, ఏదైనా మీకు సుఖంతో పాటు ప్రమాదం కూడా పొంచి ఉండేట్టు చెయ్యగలిగిన ఏదైనా సరే, శక్తి ఎక్కువ ఉన్న ఏదైనా సరే